కానీ పోలీసులు ఏంటంటే దాన్ని ఒక అనానిమస్ మర్డర్‌గా కేస్ క్లోజ్ చేస్తారు. లైక్ విలేజర్స్ చంపినట్టు చూపించకుండా అనానిమస్ మర్డర్‌గా క్లోజ్ చేస్తారనమాట. సో, మనకి ఎక్కువ శాతం ఏంటి అంటే తను తెలుసుకోవడం. లైక్ మన సినిమా ఎలా డ్రైవ్ అవుతుందంటే అదే వెబ్ సీరీస్ ఎలా డ్రైవ్ అవుతుందంటే కావ్య రామారావు గురించి తెలుసుకోవడము. తను ఎలా లైక్ ఒక్కొక్కడిని చంపాడు. లైక్ తను చిన్నప్పటి నుంచి ఎలా స్టార్ట్ అయింది. తన ఇది క్రిమినల్ హిస్టరీ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది లైక్ చూపిస్తూ ఉంటామనమాట. ఒక్కొక్కళ్ళ నుంచి తెలుసుకుంటూ లైక్ అంటే వాళ్ళు చాలా భయానకంగా చెప్పడం. అంటే ఓహ్! ఇదొక పీడకలలా ఉండింది. లైక్ అసలు ఆ మనిషి గురించి తలుచుకుంటేనే లైక్ మాకెలానో ఉంది. లైక్ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు లైక్ తన ఎలివేషన్ అంటే లైక్ తన క్రైమ్ ఎలివేషన్స్ అనేటివి గట్టిగా ఇస్తుంటారనమాట. అంటే ఒక మనిషి ఒక క్రూర మృగంలా ఎలా మారాడు అనే ఒక కాన్సెప్ట్ మనకి తెలుస్తుంది దీని త్రూ ఔట్. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే యాజ్ ఎ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, యు ఆర్ రివీలింగ్ హూ కిల్డ్ దిస్ గై ఆర్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లోజ్ చేసేస్తాను ఆ కథని? లైక్ రియాలిటీ పిక్చర్ చూపిద్దామని సార్ లాస్ట్‌కి. అంటే టైటిల్స్ అప్పుడు లైక్ టైటిల్స్ అంటే లైక్ లాస్ట్‌లో ఇంకా ఏంటంటే పోలీస్ ఎలా క్లోజ్ చేశారనేది ఫ్యాక్ట్. బట్ మనం లాస్ట్‌లో ఏంటంటే విలేజర్స్ చంపడం అనేది చూపిస్తామనమాట లాస్ట్‌కి. సో, అలా క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ ఒరిజినల్ జరిగింది ఏంటి అంటే police they themselves provoked these villagers to kill that guy. ఓకే. అదే రాసాను సార్. లైక్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ పోలీస్ క్యాచ్ రామారావు అండ్ గెట్ హిమ్ కిల్డ్ బై ద విలేజర్స్. అది యాక్చువల్ అది జరిగింది. దాన్ని ఎట్లా మనం అంటే పోలీసుల దొంగలంటే ఒప్పుకోరు కదా వాళ్ళు. అవునవును. అది కొంచెం సినిమాటిక్ లిబర్టీస్‌లా తీసుకొని అంటే లైక్ వాళ్ళకి కూడా తెలీదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నొప్పించక తానొవ్వక టైప్ లో నువ్వు ఎస్కేప్ అవ్వాలి అక్కడ. అదే. కర్ర విరగొద్దు పాము చావాలి అనే టైప్‌లో. ఆ టైప్ లో ఇది అవ్వాలి. గుడ్ ఎఫర్ట్స్. ఐ లైక్డ్ ఇట్. థాంక్ యూ సార్. దీన్ని కొంచెం మనం ఆఫ్‌లైన్ లో మాట్లాడుకొని నాకు రేపటికి నువ్వు ఒక డీటెయిల్డ్ పిచ్ డెక్ లాగా అంటే ఎవ్రీథింగ్ ఈస్ రెడీ కాబట్టి ఓకే. నీకు ఒరిజినల్ రామారావు ఫోటో కూడా ఉంది. వెబ్ లో దొరుకుతది. ఉందండి చూసాను. గిరి సార్‌కి టచ్ లోకి వెళ్ళు. ఓకే సార్. యాహ్! దాంట్లోకి వెళ్తే నీకు ఒరిజినల్ ఫోటోస్, వాళ్ళ తమ్ముడి ఫోటో కూడా ఉంది. ఓకే. యాహ్! చూస్తాను సార్. అన్ని రుద్రాక్షపల్లి డౌన్‌లోడ్ చేసుకొని. సత్తుపల్లికి దగ్గర ఎంత దూరం ఉంది, రుద్రాక్షపల్లి ఆ బోర్డ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ వెబ్. ఓకే సార్. చూస్తాను. ఓకే. మనం రేపు ఈవినింగ్ కి సబ్మిట్ చేయాలి. ఆ ప్లాన్ లో. ఓకే సార్. యాహ్! నౌ గౌరవ్. Can I go last, sir? ఓకే అమ్మా ఆంటీ చెప్పండి. నేను చదవను. నాది టైటిల్ బహుదూరపు బాటసార్లు. కథ చదువుతాను. శ్వేత బిందు, born in India, was sent to Russia to do her medicine at the age of 17 after her PUC. Her parents could not afford to pay the donation for her medicine seat in India, so they sent her to Russia. There she had to learn Russian language for 1 year prior to enrolling in a 6-year medical school. During that time, she had a failed, unsuccessful affair with a rich Indian in Russia. 7 years later, after finishing her medical degree with great difficulty, she reached the USA on a visitor's visa. She liked the USA very much. She liked the freedom, opportunities, friendly people, different cultures, unity amongst variety, quality of life, etc. She made up her mind that by hook or crook, that she will find a way to continue to live in USA and not return to India. Also, she searched for ways to utilize her Russian language skills as well as Telugu language skills to remain in USA. She even enrolled in a college, possibly to get a student visa. She also registered in websites for possible marriage so she can continue in USA. One day, she saw an advertisement from Dr. Tatiana seeking for a Russian language teacher and contacted her. Dr. Tatiana invited Bindu to join the upcoming potluck lunch where she could meet people who are interested in learning Russian language.
Bindu went to that function and was surprised to see the group. There were many, many beautiful Russian women who barely spoke any English, and several American men and a professional host and hostess. The story now revolves around the aspiring Russian woman to immigrate to USA, and many aspiring, not very successful blue-collar Americans wanting to visit Russia or Ukraine to find beautiful brides whom they could sponsor and bring to USA. These American men are scheduled to travel to Russia and want to learn functional Russian language. Bindu interacts with them and sees an opportunity for herself to remain in USA permanently. Does Bindu succeed in getting a working visa? Either by marriage or by other means. Of course, I can add more for that if you want. Yeah, it's basically travelogue of a girl, right? Basically, visa kavali, America వాళ్ళు ఏమైనా సరే వలస చేయాలి అని అటు రష్యన్స్ ఇటు ఇండియన్స్ ఇక్కడ అమెరికన్స్ ఇక్కడ అన్సక్సెస్ఫుల్ గా అంటే బ్లూ కాలర్ వర్క్ ఇక్కడ అమెరికన్ ఆడపిల్లలు వాళ్ళకి సక్సెస్ఫుల్ గా దొరకలేదు కాబట్టి రష్యన్ బ్యూటిఫుల్ ఉమెన్ they were able to afford వెళ్ళి తెచ్చుకుంటున్నారు అన్నారు. This is a real story, believe it or not. Yep. Okay, got it అంటే బాగుందంటే అంటే of course సోషల్ వైలెన్స్ ఉండదు అక్కడ. అదే ఇట్స్ కొత్తదనం కంటే ఎవ్రీబడి విల్ కనెక్ట్, డెఫినెట్ కనెక్ట్ అవుతారు. అయితే ఇక్కడ ఇప్పుడు విషయం ఏంటంటే ఓటీటీ ఇప్పుడున్న సినారియోలో డెఫినెట్ గా ఇది వర్తియే, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ ఇప్పుడున్న ఓటీటీస్ కానీ మనం వెబ్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి ఓటీటీస్ పార్ట్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ ఐఎమ్ టాకింగ్ టు యూ. అమెజాన్ కానీ ఇప్పుడు హాట్స్టార్ కానీ G5 కానీ ఆహా వీళ్ళు కానీ లోకల్ స్టోరీస్ ప్రిఫర్ చేస్తున్నారంటే. As I told you in the previous class and before that also, preferably local stories. Local in the sense Telugu states lo, Telugu రాష్ట్రాల్లో జరుగుతున్న కథలు, లోకల్ ఫ్లేవర్, మట్టి వాసన రావాలి, మాకు ఇక్కడ ఇన్సిడెంట్స్ కావాలి. మీరు అంటే ఒరిజినల్ జరిగినవే కావాలన్నట్లేదు నేను. వేరే అంటే మీరు సృష్టించినవైనా కూడా సరే ఆ తెలుగుతనం వచ్చేటట్టు ఏమన్నా ఇచ్చేయండి కాస్త. ఇప్పుడు ఇది ఒరిజినల్ స్టోరీ కాబట్టి దీన్ని అస్సలు డీవియేట్ చేయొద్దు, చాలా బాగుంది, దీని మీద వర్క్ చేద్దాం, మనం డెఫినెట్ గా వర్క్ చేద్దాము. వీ కెన్ సెండ్ ఇట్ ఫర్ నెట్ఫ్లిక్స్ ఆల్సో. నెట్ఫ్లిక్స్ ఈజ్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్. బట్ బేసికల్లీ ఏంటి అంటే అది కూడా బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్. సో నాకు మీరు చదివిన విధానం బాగుంది, రాసుకున్న విధానం బాగుంది, రియల్లీ అప్రిషియేట్. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ థింక్ అబౌట్ one localized drama. అంటే కొంచెం ఎగ్జాంపుల్ ఇవ్వండి. లోకలైజ్డ్ డ్రామా అంటే ఇండియా నుంచి అదే తెలుగు వాళ్ళు ఈ దేశం వచ్చి ఇక్కడ బతుకుతున్న లైఫ్ అంటారా? అసలు ఇక్కడ అమెరికా ప్రస్తావన వద్దా అంటే? అమెరికా ప్రస్తావన ప్రస్తుతానికి వద్దు. ఓకే. ఇండియాలో ఆంధ్ర గాని తెలంగాణ గాని ఎక్కడన్నా జరిగిన ఇన్సిడెంట్స్ ని పెట్టుకొని, ఇన్సిడెంట్సా లేకపోతే ఏమైనా ఊహాజనితమైనా సరే సోషల్ ఫ్యాంటసీ అయినా అది పెట్టుకొని మీరు ఒక కథ ఇది చేయండి. హెల్ప్ చేయమంటే నేను టాపిక్ ఇవ్వమంటే ఇస్తాను నేను మీకు. ఓకే. ఆలోచిస్తాను. అంటే అది ఇండియాలో జరిగినట్ట, ఇండియాలో ఇన్సిడెంట్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటర్ రిలేషన్ చూద్దా? అసలు అమెరికా ప్రస్తావన వద్దా అంటే అమెరికా మర్చిపోండి, అమెరికా కథలే వద్దు. ఓకే. అమెరికా ఇది రావద్దు అక్కడ. ఓకే. ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఏవైనా కథలు. ఓకే.
అలాగే. ఇప్పుడు ఇంకా మీకు ఏంటంటే వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేసే ఇన్స్టెంట్స్ ఏంటి అంటే మీకు మళ్ళీ కేబుల్తే క్రైమ్ ఇవి నచ్చదు అనుకున్నా కూడా ఈజీగా పిచ్ అవుద్ది అనుకుంటే మాత్రం మీరు బొమ్మన బ్రదర్స్ వాళ్ళ స్టోరీ తీసుకోవచ్చు. మీరు గూగుల్లో చేసిన ఎవరికి చెప్పలే కదా, బొమ్మన గురించి ఎవరు వర్క్ చేయలే కదా? చెప్పారు కానీ ఎవరు వర్క్ చేయలేదు సార్. ఆంటీ బొమ్మన బ్రదర్స్ స్టోరీ గూగుల్లో ఉందా ఆంటీ? దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ చేయగలిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి దాన్ని ఏమైనా వర్క్ చేయగలరో చూడండి. అలాగే. అంటే మీరు రేపటికల్లా సినాప్సిస్ గూగుల్లో ఇవ్వచ్చు బొమ్మన ఈజీ. స్టోరీ అంటే వచ్చేస్తుందా? అంటే గూగుల్లో బొమ్మన స్టోరీస్ అంటే వచ్చేస్తుందా? బొమ్మన బ్రదర్స్ అంటే బొమ్మన బ్రదర్స్ వారి కథ లేదా స్టోరీ. వాట్ హ్యాపెన్ టు బొమ్మన బ్రదర్స్ అని కొట్టండి వచ్చేస్తుంది. ఓకే, ఆల్ రైట్. ఎక్కడికి వెళ్ళక్కర్లేదంటే ఒరిజినల్ గా మన చుట్టుపక్కల జరిగిన కథలే మనకు అద్భుతమైన ఇదినిస్తాయి. ఓకే, ఈజీ అంటే ఇది చాలా ఈజీ మీకు సినాప్సిస్ రాయడానికి. రైట్. ఒక్కసారి దాని మీద వర్క్ చేయండి అంటే ఇది మాత్రం ఈ అమ్మాయి జర్నీ బాగుంది, డెఫినెట్ గా అది చేద్దాం. ఓకే, అలాగే. ఓకే ఓకే గౌరవ్. Hello. Yes, Gaurav. In brother, bro. నువ్వు కనిపిస్తే బాగుంటుంది గౌరవ్. Hello. Okay, perfect. Perfect. ఇంటికి వచ్చాను పర్ఫెక్ట్ టైమింగ్. సో నేను మన ఒక వెబ్ సిరీస్ రాసుకున్నా. ఇక్కడ ఉంది, టైటిల్ పేరు పాపరావ్ ఫోటో స్టూడియో ఇద్దరపల్లి వెబ్ సిరీస్. అదే మనం అనుకున్నాం కదా సార్, లోకల్ ఇండీ స్టోరీ అని. సో ఐ డిడ్ ఎలాంటే I wrote it episode by episode, sir. So episode 1 నాకు నేను ముందే చెప్పా గౌరవ్, I need only synopsis, not episodic order. But still you tried, you wrote కాబట్టి నువ్వు స్క్రీన్ షేర్ చేసి చదువు. స్క్రీన్ షేర్ చేయి. How do I screen share? Share screen. Photo, video. Microsoft screen. Start now. Whatever. కనిపిస్తుందా? లేదు, లైక్ స్క్రీన్ షేర్ మీకు జూమ్ లోనే ఉంటుంది కదా ఆప్షన్. అదే చూసిన షేర్ స్క్రీన్. యా, స్టార్ట్ నౌ. yes, sure. And let's say zoom. Okay, done. Okay. In computer మీద లాగిన్ వేసుకొని చెప్తాను సార్ మీకు. కానీ ఏంటంటే ఇప్పుడే ఇంటికి వచ్చాను, 5 minutes back. ఓకే నిఖిల్ అది స్టోరీ స్క్రీన్ షేర్ చేయి. ఓకే సార్. ఓకే, మన గ్రూప్ లో ఉంది. అదే చదివేసే. సరే సార్. సో వెయిట్ ఈ షేరింగ్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. సారీ, ఒక్క నిమిషం. కనిపిస్తుంది సార్? యా, గో హెడ్ గౌరవ్. ఓకే, యా, పర్ఫెక్ట్. ఓకే, ఓకే. సో ఇక్కడ ఎపిసోడ్, ఐ మీన్ బికాజ్ ఐ వాజ్ వెబ్ సిరీస్ అన్నాం కాబట్టి అలా అనుకున్నా సార్ ఫస్ట్. సో ఎపిసోడ్ 1 ఇక్కడ ఏంటంటే ఇంకా పేర్లు పెట్టదు కానీ పెడతాను బ్రో. సో స్టోరీ స్టార్ట్స్ ద బాయ్ who has a generations old camera that's barely making him any money. Money డబ్బు రావట్లేదు అసలు. He falls in love with the village head's daughter. సర్పంచ్ కూతురుతో లవ్ అవుతుంది, ప్రేమ వస్తుంది. And who loves him back. The village head gets to know about this affair and he go love story. And then he goes to the abbaiki
అబ్బాయి like వెళ్ళి పెట్టలేదు. Hey, నువ్వు you can get one photo, ఒకే ఒక ఫోటో చేస్తే నేను నీకు నా కూతురు ఇస్తానని చెప్తారు. బెటర్ అక్కడ ఆ టైంలో జాతర అవుతుంది విలేజ్ లో. సో ఫెస్ట్ హ్యాపీ ఇన్ ద విలేజ్. Not one person is coming to this boy's photo studio. Final day, he goes to Thailand with ఆ టైంలో లాస్ట్ అప్పుడు he throws it away. దెన్ ఆ టైంలోనే ఒక 5 minutes తర్వాత ఒక చిన్న పాప వస్తుంది ఫోటో ఇవన్నీ. Feeling that he nearly lost a chance, he goes to grab his phone again. Mali emphasis on his, because endante ade ఆయన కెమెరా అనుకుంటాడు బేసిక్గా. But by the time he goes, he grabs and cleans it, he takes a photo of the girl. అబ్బాయి ఫోటో తీసినప్పుడు ముగ్గురు ఉంటారు, 3 individuals కనిపిస్తారు ఫోటో రీల్ లో. ఏంటిది అని చూస్తే మళ్ళీ చూస్తే ఎవరు లేరు బయట. ఇక్కడ చూస్తే ఉన్నారు. When he takes a look outside the camera, there's no one there. When he thinks he's seeing things and he's very tired, he tries again, Mali, and then he takes a picture on the film. The 3 individuals are appear in the background low, with the girl in the front, and he tells his friend about this, and they wonder what's going on. Adi episode 1 start. So ikkada enante konam suspense avutadi, ఏమైందని ఈ కెమెరాకి. Episode 2, so story starts with the boy మళ్ళీ ఆ కెమెరా మీద చూస్తున్నారు ఏమవుతుందని. ఇక్కడ వాడి కెమెరా అసలు బిఫోర్ హ్యాండ్ నెవర్ డిడ్స్ అని వీళ్ళు కాల్ వాడి ఫ్రెండ్ పిలుస్తారు. అరే ఇది అవుతుంది డీటెయిల్స్ చెప్తారు. అండ్ బట్ ఏమైనా అవుతుందని. బట్ ఇట్స్ వేర్ రియల్ లైఫ్ లో పీపుల్స్ రియల్ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు. సో అదే they wonder what's going on, what's happening there. So the question of the camera is just acting weird of this boy's camera at all. Actually, they go back to the river to see what's happening, and the boy hands his camera to his friend, again his camera to his friend, and jumps in the river. Inko camera dorkindani. Then he goes to the river again, and after a while searching, he comes out of the river with no camera. So camera ledu. ఇద్దరు అబ్బాయిలు కన్ఫ్యూజ్ చేస్తారు, ఇది వాడి కెమెరా. మళ్ళీ వాడు emphasis on his camera again. They take pictures again, and yet other real people mali goes to వాళ్ళు మళ్ళీ వస్తారు. They decide to take some selfies. Selfies or అంటే like camera తీసి పెడతారు mesela. అప్పుడు they start seeing communication start up అక్కడ. Deciding that it's getting out of hand, the boys they take the camera, the real camera. They go to the pujari to see what's going on. When they approach the temple and step aside, an invisible force makes the reel itself appear like it's thrown out of the hand. అంటే ఎలా అంటే వాళ్ళు వెళ్తున్న టెంపుల్ కి అని ఎంట్రీ అవ్వలేదు. also seeing this, the boy stands outside and he tells his friend, అరే నువ్వు వెళ్ళరా పూజారికి వెళ్ళి చెప్పు ఇది అవుతుందని. His friend goes to the temple వెళ్ళి చెప్తారు, అరే ఇది అవుతుందని ట్రై చేస్తారు. ఎవరు నమ్మరు. ఏదో ఏమైనా తాగవా ఇంకా పట్టలేదని అంటారు. ఫైనల్ గా ఫ్రెండ్ వెప్పటి నా కత్తి తీసుకొని కత్తి తీసుకొని he'll put him on the Puja's neck and threatens to kill him unless they all fall outside. When they do, they see the struggle of the boy who has the real trying to enter into the temple, but the real itself is not allowing him to. They're all shocked to see that what his friend was saying was 100% true, and the real is actually possessed. Head pujari or Aigaru చెప్తారు, he'll bring the boys back and then he'll start speaking ఏదో మంత్ర అంటారు. మంత్ర చేస్తారు. ఆ మంత్ర అయినప్పుడు ఇద్దరు అబ్బాయిలు he'll put them away and he'll tell them ఇది యాక్చువల్లీ ఈ పొజిషన్ రియల్ పొజిషన్ అయిన ఉంది by those who passed away and cannot be released until the murders are solved. The episode ends with both friends going home with the real with more questions than the actual answers. Episode 3. Now murder mystery starts. The young boy wakes up early and puts the reel on the camera again and starts making a selfie video. There, he's able to talk to the real people and ask them about their own murders and why they happened. The first of the murders happened to the 3 people who were in the girl's background. They were trying to protect the young girl from those who wanted her dead, and in the process ended up dying themselves. The 3 of them are all relatives of the girl, and she is another daughter of the village head. Sarpanch Kuturu, Inga Kuturu. Sarpanch wants her gone to make sure his good name stays intact. The 3 spirits were people who watched over her and tried to protect her at all costs,
in life, but they ended up failing and became spirits who possessed the camera. The boy then asked the spirits to spare the village head serpent because Feather Papa loves Rani. And then they'll finally they'll be okay, we'll spare him Tapi. They'll try to have some fun. Bamanandam and Ali comedy to Tuesday. They'll try to mess around with the serpents. So Appa Veltro Serpent Inki. And let's come the new Kutrani. The Welsh Serpent chapter. The name Yamai, I don't know who she is. The upper spirits by reals in Chochi, they'll start causing chaos, panic, confusion. They point to the young boy to a hidden place where the village Serpent bad father pictures amongst them is a picture of a lady who appears to be holding a baby girl. When the boy confronts the village head about the picture, he again denies knowing anything about the girl and says there's no proof. It's just a picture of a lady with a baby girl. It doesn't matter. After trying everything in his power and nothing working, the young boy goes to find the bodies and see if he can find anything to get further evidence on them. After digging them up, he finds other pictures on them, and also he lets the police know about the bodies and how they belong to the young girl's relatives. But he doesn't mention about the Sarpanch being Amai Kutur Amai Nana, because he doesn't want to take away a girl's father from him. The young boy blackmails the village head for the pictures he found, and makes sure that the village head again adopts. The episode ends with the young girl smiling at the young boy, thanking him for finding someone to fill in the role of her father. He smiles, nods. And episode 3 ending. Episode 4. This is the second of the murders, or second incident of the murders. The second of the murders is a murder who's a murder of a man who appears to be a relative of the young boy. The man is the young boy's babai who left the village a long time ago and earned money. Chala money, like Kotishar. When he got rich, and then he returned back to the village. Nothing in the village has changed that much. When he returns, people are celebrating his success. The man goes to the local MLA about helping the village. The MLA, fearing what this man can do, agrees to help the man in any way he can to help the village, quote unquote, in front of the man. The moment the man leaves the MLA's office, MLA police walki chapter and then after a couple of months of keeping tabs on the man, they report to the MLA, and the man is trying to help the village by giving each of them money and teaching them how to make reusable clay pots I can drink out of, as well as teaching them how to reuse plastic, how they should throw away, and how to make more use of out of engines, like make cycles out of motorcycles and any wonders. Once MLA hears about this, he starts getting tense about the man and how if this keeps up, this man could be elected as the next MLA. The MLA goes to the man's house to congratulate him, Mali, in person, and in front of the people, crowded the gathered at the man's house. The MLA tells the man if he continues his amazing work, he could potentially become the next village head and maybe even higher, implying that he could replace MLA. The man thanks him and says he has no political ambition, which irritates MLA even more on the inside. The MLA then gives a speech to people, telling them that seeing the work that is being done by a man, the party wants him to join them. The man also gives a small appreciation speech at the end, and at the end denies wanting to join the party. As he said, he has no political gains or goals. The MLA then delivers a final short speech, congratulating him once more, and tells him to continue the good work. Right before leaving, he whispers something. He whispers something to the one of the security guards. They go back and whisper to the man. Farmhouse ki MLA office nunchi koncham dooram attadi. So a security guard stops his apani. The man tells him that another security guard told him to come that night. The man calls the MLA's PR, who then opens the door and then ushers him inside. The PR then calls security to escort the man, quote unquote, to the MLA's backyard, which they do. Once he comes to the backyard, the MLA hugs him once more and asks the man if he's really is unwilling to join the party. The man says no. The MLA tells security that he knew what the man's response was going to be. He tells the man that other people are not happy that he's not joining the party, and tells him that they're not making any money if he's going to keep helping this. If he keeps helping the people. He tells the man that he will give the man 5 lakhs if he leaves tomorrow, to which the man says no, he will not. He came here to help the people. Again, MLA Naftaru and need response. He gets up and hugs the man. But Akra victim pool of blood was there. A pool of blood appears in the man's body.
The man looks down, sees the MLA stabbed him with a knife. When he asks why, the MLA smiles with a cold smile and says that, as he said before, if the man does everyone else to work, they won't get money or get elected again in the future. The MLA then tells the PR and his security to throw the man's body into another river. The ghost of the young man, Babe, guides the modern-day boy to find the body near the end of the river and digs it up, reports it to police. When they go to the MLA's office to investigate and throw him in the jail in the meantime. The episode ends with the boy's Babe nodding his head, just like him, and says thank you and disappears. Disappears via fading away. Episode 5. The third of the murders is of a woman who appears to be related to both the young boy and the village head himself. This woman is actually the murder of the village head and the wife of the boy's father, making her the boy's own mother. In this episode, she's more worried about the future of Kol Kanna than her own death. She asks the boy how her Kola is doing, which she says she's doing fine and she's doing well. She then asks if he knows about the financial strength of her brother and her future Kola, and they say they need anything to ask her. The young man says he will, and that he appreciates her being there for them both, even if not in person. But getting a bit curious, he asks why she was murdered. She says that it was a mistake and that it was more an accident that killed her and it was not a murder. But seeing how she's talking, the young boy finally figures that she's hiding something. He tries to push her to answer, but she frantically refuses. Finally being near the end of the day, he gives up for the night and he goes to sleep. She's crying me. We see the mother who's weeping by herself in the reels when she sees the young boy as a baby and as a teenager, how much she missed him growing up. The next day, we see that the mother is still crying and being sad. When the young man asks her again what is wrong, she starts to open up. She talks about how his father was once a good man and how they couldn't be parents to her being so unwell and sick at the time. A young man, confused. Okay, when the bomb tells the young man that her husband was considering not even having children at all, and finally they find a woman who could get pregnant, and now they could be parents, but they are parents in name only. At least she was the one who tried to get rid of the woman, who gave birth to the young man, and in the process she ended up dead herself. She also gave the young man his name and his chain before she died. His entire world, and he asked more questions than she can answer just then. She asked the young man if he knew any of this before he does not. His father says no. Father never told me. The woman tells him that even though he can't really do anything to find her body, she tells him that his birth mother had passed on, but she stayed behind to watch him. He asks her why the camera after all this time was found in the river. She said she doesn't know and that maybe it was destiny or something. She also tells him that he and her Korla should also already been married by now. So he asks his mother if he should propose to her, to which she gives him her blessings. The episode ends with the mother giving a warm smile when the young man proposes to the girl he likes, and she says yes. And final episode, episode 6. The final of the murders is the boy's father's rival, who opened up a photo booth opposite to the boy's father when he was a young man. When the man tells the boy this, the boy's upside down, and he starts getting suspicious of his own father. One day, when the young man's father asks him for the camera, to which the young man says no. The father asks why, and finally the young man cracks. He blames his father for pushing his rival into the river as well as the camera itself. The father denies ever doing such a thing, and he asks if he can prove it. The son then opens the camera and points to himself and the father, and they see the upper rail was low. They see the rival man, and the man breaks down and asks for forgiveness from the spirit of the dead rival. The rival then tells the man that he must suffer for the crime that he did long ago. The father tries to make excuses, but after a while stops trying. The father tells the young man to get married first, seeing that he will happily go to jail. When the young man goes to the village's head to marry the love of his life, the village head, having changed a little bit, still gives the man but he looks happy with his younger daughter now. The young man then completes his duty by finding the rival's body and tells the police the truth. The end of the series is the father seeing his son getting married while in cuffs, and the spirits all start slowly disappearing after seeing the wedding finally and getting the peace they deserve. They slowly start to disappear. But when we get to see the spirits again, the last spirit to disappear, Malik kachaste, Amma spirit osadi. And like a chinna to like a happiness to chinna kirosadi. Adi final shot. Cut. Nikhil, Yes, sir. what do you feel? అంటే నాకు కొంచెం క్యారెక్టర్స్ డిస్కనెక్ట్ అయ్యాయి సార్. అంటే లైక్ నేమ్స్ కొంచెం ఎక్కువ సార్లు రిపీట్ వస్తే నాకు ఏ క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమయ్యేది. అంటే I didn't Nikhil ఇంకా పేర్లు పెట్టలేదు. I was just like, okay, I was just having that bad
అంటే అదే ప్రాబ్లమ్ వచ్చింది. లైక్ నాకేంటంటే లైక్ హీ షీ అనేసరికి ఏ క్యారెక్టర్ ఎక్కడ కమ్యూనికేట్ అవుతుందనేది కొంచెం డిస్కనెక్ట్ వచ్చింది నాకు. కొంచెం ప్రాపర్‌గా ఈ రోజు ఈవినింగ్ లోపల పేర్లు పెడతాను. మేబీ పేర్లు పెడితే కొంచెం ఇంకోసారి చదివితే కనెక్ట్ అవ్వచ్చేమో. నేను వాట్ ఐ సజెస్ట్ యూ గౌరవ్, Hmm. ఎందుకంటే ఆఫ్ ద రికార్డ్ నిఖిల్ ఈస్ వర్కింగ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ యాజ్ ఎ మూవీ. ఓకే, ఒకసారి మీ ఇద్దరు మాట్లాడుకొని, నో హైడ్ అండ్ సీక్ డ్రామా ఇక్కడ ఏం లేదు కాబట్టి మీ ఇద్దరు మాట్లాడుకొని విచ్ ఈస్ ద బెస్ట్. ఓకే, నిఖిల్ ఒకసారి గౌరవ్ అంటే వాడి తీసుకున్నాడు, మంచి సీన్స్ పడ్డాయి. ఐ అప్రిషియేట్ గౌరవ్. ఆ ఎమ్మెల్యేని తీసుకురావడం కొన్ని అంటే కనెక్ట్ అవుతుంది. దట్ కొంచెం మనం గుడ్ అనుకోవచ్చు. ఒకసారి నిఖిల్ అండ్ గౌరవ్ ఇద్దరు మాట్లాడుకోండి. ఓకే, మాట్లాడుకొని నాకు రేపు మాత్రం ఇద్దరు క్లారిటీ రావాలి వెదర్ వీఆర్ గోయింగ్ ఫర్ వెబ్ సిరీస్ ఆర్ మూవీ. ఓకే సార్. అంటే మీరు వెబ్ సిరీస్ ఓల్డ్ మూవీ అని నేను కూడా మూవీ కూడా రాసుకున్నా. అసలు మూవీ ఒకటి అండ్ వెబ్ సిరీస్ రెండు రాసుకున్నా. హిమాలయ కూడా మూవీకే ఓటేశాడు. నాకేంటంటే మీ ఇద్దరు మాట్లాడుకోండి, మీ ఇద్దరు ఆఫ్లైన్ మాట్లాడుకొని ఒక కంక్లూజన్ కి రండి. ఓకే, 1 సెకండ్ సత్యదేవ్ గారికి లైన్ లోకి వెళ్తున్నాను. అండ్ పాపం సాయినాథ్ గారు వెయిటింగ్. మీరు మ్యూట్ లో ఉన్నారు. భాను గారు మ్యూట్ లో ఉన్నారు. సార్ మీరు మాతో మాట్లాడుతుంటే మ్యూట్ లో ఉన్నారు. యూట్యూబ్ లో శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యక ఒక దండకం వస్తుంటది. అవును, ఈయన రాసింది, సచిదేవ్ రాసింది. ఓకే. తర్వాత ఈయన యూట్యూబ్ లో చాలా అంటే సాంగ్స్ ని చాలా ఇది చేస్తున్నాడు. ఒకప్పుడు అంటే ఎన్టీవీలో వెన్ ఐ వాజ్ క్రియేటెడ్ విత్ ఎన్టీవీ వనిత టీవీ, ఈ వాజ్ కమింగ్ టు మీ, వచ్చి స్టోరీ షేర్ చేసేవాళ్ళు. అట్లా చేద్దాం సార్, అట్లా చేద్దాం సార్ అని చెప్పేసి ఫైనల్లీ శ్యామ్ సింగ్ రాయి నిన్న మీరు చెప్పాక నేను వీడియో చూసాను, తన ఇంటర్వ్యూస్ చూసాను ఆయనవి. ఎప్పుడో అనుకున్నది అది. ఓకే, నేను యాక్చువల్లీ రాహుల్ అదే లైక్ డైరెక్టర్ స్టోరీ అనుకున్నా ఫస్ట్. లైక్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్
సత్యదేవ్ గారు. ఓకే. కొన్ని నిజాలు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆయనదే కథ. ఓకే. మంచి విషయం ఉన్నాం ఆయన. చాలా ఒక జీల్ ఉన్న మనిషి. ఓకే. ఇప్పుడు వెంటనే ఈజ్ వర్కింగ్ ఫర్ నాని అండ్ ఆఫ్ కోర్స్ రాణా ఈజ్ ఆల్సో అప్రూవ్డ్ ఫర్ హిస్ అదర్ స్టోరీ. ఓకే. ఇండియా వచ్చాక మళ్ళీ ఒకటి చేద్దామనే ప్లాన్ లో ఉన్న ఇద్దరం కలిసి చూడాలి ఎలా ఉంటుందో. ఓకే. ఎప్పుడు వెళ్తున్నారు సార్ మీరు? మన ఇది నాట్స్ ది మీకు ఇది రేపటి సెషన్ లో చెప్దాం అనుకున్నా కానీ నువ్వు అడిగేస్తావు కాబట్టి. అంటే మీరే అనేసరికి భారీ వరల్డ్ వైడ్ టీవీ ఫిలిం ఫెస్టివల్. రవి నువ్వు చెప్తే బాగుంటుంది. రవి నువ్వు ఒకసారి రా స్క్రీన్ లోకి. అదే అది ఇంకా మనం డిస్కస్ చేద్దాంలేండి దాని గురించి. ఇంకా అది ఇంకా ఫైనలైజ్ కాలేదు కదా, ఇంకా మనకి ఇంకా చాలా ఎవ్వరు వచ్చినా చేయకపోయినా భానుకిరణ్ అండ్ రవి ఇస్ డూయింగ్ దట్ బాస్. రవి అరామకుడు, ఏమీ తెలియదు. మన చూసి ఎవరు రారు, మీరంటే ఎస్. We are conducting a TV film festival. If everything goes well with the NATS or for different organization or anything, we are going to conduct a big level TV film festival, like digital video film festival, nothing but short film festival, but it is in the global wide. ఓకే. ఇక్కడే చేస్తున్నారు అది? అది టెక్సస్ వేదిక అవ్వచ్చు, న్యూయార్క్ వేదిక అవ్వచ్చు, బట్ ప్రపంచంలో అంటే ఆ గ్లోబ్ లో నలుమూలలు ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా మనకు పంపించవచ్చు ఎంట్రీస్. ఓకే. దాని నుంచి ఓకే. ఆయన వచ్చినట్టున్నారు సత్యదేవ్ గారు. హలో చేస్తావా? ఫస్ట్ క్లాప్స్. రాణి ఫస్ట్ టైం రాణి. గౌరవ్ నువ్వు కూడా. సత్యదేవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆడియో రావట్లేదు. ఇంకా కనెక్టింగ్ కనెక్టింగ్, ఇంకా ఆడియో కనెక్టింగ్, ఇంకా ఇంకా కనెక్టింగ్ వస్తుంది. ఓకే. సో సత్యదేవ్ గారు మ్యూట్ లో ఉన్నారు. వినిపిస్తుంది. నమస్తే అండి అందరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ శ్యామ్ సింగ్ రాయ్. థ్యాంక్ యూ అండి. భానుకిరణ్ చల్లా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సత్యదేవ్ జంగా గారు, మీరు ఆయనకి అంటే ఆయన ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ తో ప్రపంచం మొత్తం ఆయన వైపు చూస్తుంది, కానీ మన యూట్యూబ్ లో ఆంజనేయ దండకం అని ఇవన్నీ కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, ఇప్పటికే చూస్తున్నారు. బహుశా మీకు రెవెన్యూ దాని వల్ల వస్తుందో లేదో తెలియదు కానీ యూట్యూబ్ మాత్రం బాగా వస్తుంది. చాలా ఆలోచించలేదు. భక్తి గీతాలు అవి రెగ్యులర్ గా ఆయన ఫోటో ఎవ్రీడే ఆయన చూస్తుంటా నేను. ఆంజనేయ దండకం కానీ అవి చూడాలి అని ఇంట్లో చెప్పేసారు మమ్మీ, చూస్తూ ఆయన ఫోటో చూడడం అన్నట్టు. అయితే ఎన్టీవీలో వనితాకు వచ్చినప్పుడు ఆయన స్టోరీ షేర్ చేసుకునే వాళ్ళు చాలా మంచి ఇది. అండ్ ఐ అప్రిషియేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ సత్యదేవ్ గారు. ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. అండ్ ఇప్పుడు త్వరలో పెద్ద పెద్ద స్టార్స్ తో కూడా ఆయన స్టోరీస్ ఇదవబోతున్నాయి. మీ అందరికీ ఆయన పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ సార్. మా ఇన్విటేషన్ మీరు మన్నించి రావడం అనేది మాకు చాలా హ్యాపీనెస్. అండ్ సత్యదేవ్ గారు ప్లీజ్ గో హెడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆలస్యమైనట్టుంది, చిన్న మిస్కమ్యూనికేషన్. నేను సరిగ్గా టైం సరిగ్గా వినట్లేదు. ఇన్ఫాక్ట్ మంచి క్రియేటివ్ టీమ్ అని చెప్పారు చల్లా గారు, కిరణ్ గారు. ఒక్కొక్కరు మీ గురించి ఐ జస్ట్ వాంట్ టు నో అసలు వాట్ ఈస్ యువర్ యాక్టివిటీస్ అండ్ ఆల్. ఫస్ట్ బాబు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్ అండి, నమస్కారం. నా పేరు బాబురావు కందులు, నేను చికాగోలో ఉంటాను.
నేను ఐటీ ఫీల్డ్ లో ఉంటాను. నిఖిల్. నమస్కారం సత్యదేవ్ గారు. నా పేరు నమస్తే. నిఖిల్ భరద్వాజ్ వానమామలి. నేను ఇక్కడ డాలస్‌లో ఉంటాను. టెక్సాస్‌లో. ఐటీ ఫీల్డే లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్‌గా చేస్తున్నాను. అండ్ ఆల్సో లైక్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను లాస్ట్ ఇయర్. అంతే. థ్యాంక్ యూ. ఆంటీ భానుమతి గారు, సత్యదేవ్ భయ్య, భానుమతి గారు ఆంటీ, షీ 70+. She's very enthusiastic and very good, energetic and everything. What not? నమస్కారం అండి. నేను రిటైర్డ్ నమస్తే అండి. నేను దాదాపు 90వ పడిలోకి వచ్చేస్తున్నాను. బట్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఇలాంటి యాక్టివిటీస్ అన్ని. ఒకటి, నేను ఆల్సో నాట్సే కాకుండా తానా కూడా చాలా లిటరరీ ప్రోగ్రామ్స్ పెడుతుందండి. నేను అటు ఇటు కూడా ఐ ఎంజాయ్ ఆల్ ఆఫ్ దట్. చాలా కాలం అమెరికాలోనే ఉండటం బట్టి పాత జనరేషన్ వాళ్ళంతా తెలుసు. ఇప్పుడు కుర్రకారంతా వచ్చేసారులేండి. బట్ ఫన్ టు మీట్ విత్ దెమ్. ఇప్పుడు ఐ లివ్ ఇన్ డాలస్. ఓకే, మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పైరింగ్ ఉంది మేడం. శరీరానికి వయసు ఉందేమో కానీ మనసుకు వయసు లేదు. ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. సో మీరే ఆదర్శం చాలా మందికి. థ్యాంక్ యూ ఆంటీ. హిమాలయ్ గారు నమస్తే సార్. నమస్తే. నా పేరు హిమాలయ. నేను బాస్టన్ లో ఉంటాను. ఐటీలోనే పనిచేస్తున్నాను. బట్ నా డ్రీమ్ ఐ వాంట్ బి ఎ ఫిల్మ్ మేకర్ సమ్ డే. డైరెక్టర్ అవ్వాలని నా కోరిక. గౌరవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు కొంచెం హిమాలయ గురించి మాట్లాడదలుచుకున్నాను సార్. చెప్పండి. భారతదేశంలో అత్యంత ఉన్నతమైన శిఖరం హిమాలయాలు. సో ఫస్ట్ టైం వింటున్నాను అలాంటి నేమ్ ఒకటి ఉందని. అలాంటి నేమ్ తో మీరు మన దేశానికి కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అదే రీజన్ తో అమ్మ పెట్టింది సార్. కాలేజీ రోజుల్లో హిమాలయాలు చూసి. హిమాలయాలు మించింది లేదు. అన్ని విధాల సర్వోత్కృష్టమైంది. అలాంటి మీరు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. చెప్పండి గౌరవ్. నమస్తే సార్. నా పేరు గౌరవ్. నేను డాలస్ ఉంటాను, టెక్సాస్ వచ్చా. నేను ఫైనాన్స్ ఫీల్డ్ ఉంటాను. సో నాతో పాటు చిన్న చిన్న స్క్రిప్ట్స్, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ మీద పనిచేస్తాను. ఇంకా ఏం ప్రొడ్యూస్ చేయలేదు ఇంకా. సో సినిమాటోగ్రాఫర్ అవ్వాలని చిన్న కోరిక అంతే. గ్రేట్. అండ్ ఫ్రమ్ నాట్స్ ఆర్గనైజేషన్ రవి తాండ్రా ఈస్ ఫ్రమ్ అవర్ ప్లేస్ ఖమ్మం నుంచి. రవి తాండ్రా ఈయన యుఎస్ లో ఒక శిఖరంగా ఏర్పడిన వ్యక్తి. థ్యాంక్ యూ సంజయ్ గారు. భాను గారు నాకు యాక్చువల్గా చాలా కాలం నుంచి తెలుసు. అండ్ మీ ఇద్దరు అనుబంధం చాలా నుంచి ఉంది. అండ్ మీ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ ఇప్పుడు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు నాట్స్ తరపున. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ అండ్ ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్లీ గోయింగ్ ఆన్. అండ్ బ్యూటిఫుల్ స్టోరీస్, గైడెన్స్ అది బాగా ఇస్తూ తీసుకెళ్తున్నారు. అండ్ మీరు కూడా మంచి సలహాలు ఇచ్చి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భానుకిరణ్ చల్లా గారు లాంటి వ్యక్తి ఈ పాటికి సినిమా ఇండస్ట్రీలో కనీసం ఒక 10-15 సినిమాలు తీసి వెలుగులోకి రావాల్సిన వ్యక్తి. అలా ఆయన ఎందుకో తెరమరుగు ఉన్నారనిపిస్తుంది నాకు. డే వన్ ఆయన ఎప్పుడో లాంగ్ బ్యాక్ కలిసినప్పుడే అనిపించింది చాలా క్రియేటివ్. అఫ్ కోర్స్ దేనికన్నా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఆయన రావాలనుందేమో. గొప్ప విషయం. మీలాంటి అందరితో మిత్రులతో కలిసి ఒక స్క్రీన్ ప్లే సంబంధించో లేకపోతే స్క్రిప్ట్ సంబంధించో యాక్టింగ్ సంబంధించి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. గొప్ప విషయం. థ్యాంక్ యూ భయ్య. నేను ఇప్పుడు వీళ్ళకి అంటే ఇది 7th సెషన్, ఇది రేపటితో అయిపోతుంది. ఈ 7 సెషన్స్ లో కూడా వీళ్ళకి స్క్రిప్ట్ మీద ఒక అవగాహన తెప్పించగలిగాను. స్క్రిప్ట్ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, హౌ టు రైట్ ద స్క్రీన్ ప్లే ఆన్ పేపర్. వీళ్ళు ఇంతకాలం వీళ్ళు ఏంటంటే మనకున్న జాడ్యం కానీ దారిద్ర్యం కానీ వీళ్ళకి కూడా పట్టుకుంది. ఏంటి, ఇంగ్లీష్ వాళ్ళని ఫాలో అయ్యి ఇంగ్లీష్ స్క్రీన్ ప్లే రాసుకోవడం, అక్కడే రాయడం, అక్కడ డైలాగ్స్, అక్కడ ఇవన్నీ కాదు బాబు, ఇట్లా రాయండి, మీ షార్ట్ డివిజన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మీ నుంచి క్విక్ గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో జస్ట్ యు టెల్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు ద ఆస్పైరింగ్ రైటర్స్. షూర్ అండి.
యాక్చువల్ ఐ బిలీవ్ ఇన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఏంటంటే నేనేం కోర్సులు చేయలేదు ఎప్పుడు కూడా. కోర్సులు చేయడం తప్పు అని తప్పుపట్టను, కానీ కోర్సులు అనేది ఒక ఇంటి ప్లాన్ లాంటిదే. ఇల్లు కట్టుకోవడానికి ముందు మనం ఎన్నో ప్లాన్స్ చేసుకుంటాం. కన్స్ట్రక్షన్ మొదలెట్టిన తర్వాత ఆ ప్లాన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో నాకు తెలిసి కథ కూడా ఇనిషియల్గా ఒక ఐడియా లాగా తీసుకొని మనం స్క్రీన్ ప్లే ఫార్మెట్ అవన్నీ మంచివే. బట్ అపార్ట్ బియాండ్ దట్ మనం ఎంచుకున్న కథలు అవి మరీ ఊహాతీతంగా కాకుండా, లేకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ కాకుండా, మన చుట్టూతో ఉండే ఒక సొసైటీ సమాజంలో నుంచి తీసుకుంటే ఇంకా రియలిస్టిక్ గా ఉంటుందని నా అభిప్రాయం. సో నా అంటే నా ఆలోచన ధోరణిలో నేను ఎక్కువగా అది నమ్ముతాను. ఫార్మెట్ అనేది అంటే కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ అది 100% అలాగే ఉండాలి, ఇలా ఉంటేనే స్క్రీన్ ప్లే ఇలా ఉంటేనే అని నేను పెద్దగా బిలీవ్ చేయను. నేను ఎప్పుడో కవితలు రాసిన కొత్తల్లో చిన్న కవిత రాసుకున్నాను. అది నా ఫార్మెట్ ఆఫ్ వర్కింగ్ అనుకుంటాను. ప్రకృతి ఒక విచిత్ర కళాశాల, గమనించు అందమైన వేళ, అందిస్తుంది అనుభవాల మాల. సో ఎవ్రీథింగ్ మనం ఆలోచించాల్సింది, మనం పెన్ డౌన్ చేయాల్సింది, విజువల్గా స్క్రీన్ మీద తీసుకురావాల్సింది ఎక్కడో లేదు, మన చుట్టుపక్కలనే ఉంది. సో అది బాగా మనం నిశ్చితంగా పరిశీలిస్తూ అది మనం ఎంతవరకు దాన్ని మనం ఒకవేళ కమర్షియల్ సినిమా తీసుకుంటే కొంచెం దాని హంగులేదో పెట్టుకుంటూ, రియలిస్టిక్గా వెళ్తే కొంచెం టెక్నికల్గా తీస్తూ చిన్న చిన్న ఫార్మేట్లు మారుస్తాం, కానీ కంటెంట్ మారదని నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. సో నిఖిల్, బాబు, ఆంటీ, గౌరవ్ అండ్ హిమాలయ్, మీ డౌట్స్ క్విక్ గా అడగండి. సార్ నాకు అంటే ఇంతకు మీరు ఒక ప్యాటర్న్ అని చెప్పారు కదా, అంటే లైక్ ఒక టైప్ లో రాసుకోవడం లైక్ అని చెప్పారు కదా. సో అంటే లైక్ అది ఏంటి ప్యాటర్న్ అంటే, లైక్ ఇప్పుడు ఈ యాక్ట్ స్ట్రక్చర్ ఇది ఫాలో అవ్వడమా, లేకపోతే లైక్ ఇంకొంచెం తెలుసుకోవచ్చా డీటెయిల్ గా దాని గురించి? అంటే కథ బేస్ సోల్ ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా స్క్రీన్ ప్లే గురించి కన్నా నేను ఎక్కువ కథ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. కథ బాగున్నప్పుడు దాని ప్రజెంటేషన్ అనేది ఎలాగైనా మనం డిపెండ్ ఆన్ హీరో, డిపెండ్ ఆన్ బడ్జెట్, డిపెండ్ ఆన్ సార్కాస్ట్, డిపెండ్ ఆన్ లొకేషన్స్, మనం ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తాం. సోల్ అనేది కథ అనేది సోల్. అది కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి మనం. కథ వీక్ ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకవేళ చిన్న థ్రెడ్ పాయింట్, చాలా చిన్న విషయాలు కొంతమంది చాలా మైన్యూట్ పాయింట్ తీసుకుంటారు, కథ ఎక్కువగా ఉండదు, బట్ ఎక్కడ బోర్ కొట్టించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గీత గోవిందం, నా ఒపీనియన్ ఏంటంటే చాలా అద్భుతంగా తెరకెక్కించారు, మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ గీత గోవిందం, బట్ నాకు అందులో పెద్ద కథ కనపడలేదు. ఇట్స్ వెరీ థిన్ లైన్. ఆ థిన్ లైన్ ని చుట్టుపక్కల అల్లుకుంటూ అలా దాన్ని ఒక మంచి ఒక దృశ్యకామేలా తీసుకొచ్చారు డైరెక్ట్. అంటే అక్కడ కనిపించిందల్లా స్క్రీన్ ప్లే. ఓకే, అర్థమైంది. థాంక్యూ. సో అలా కొన్ని కథలు కథాబలం ఉన్న సినిమాలు కొన్ని ఉంటాయి. దానికి స్క్రీన్ ప్లే అనేది ఉండాలి, బట్ ఉంటుంది, బట్ అది డామినేట్ చేయదు. ఓకే, థాంక్స్ అండి. అంటే నేను పెద్దగా టెక్నికల్ గా ఏదన్నా ఇన్స్టిట్యూట్ కోర్సు చేసినవాడిని కాదు. అండ్ మీరు చెయ్యకపోయినా అనుభవం అనేది, మీ సక్సెస్ అనేది, ఒక లెసన్ వీళ్ళకి. అవును, మీ సాధించిన సక్సెస్ అనేదే లెసన్ అక్కడ. బాబు హ్యాండ్ రైజ్ చేసావు. మామూలు పొరపాటు లేచి మాట్లాడతాను, బట్ సార్ సచిదేవ్ గారు అందరూ యాక్టింగ్ డైరెక్షన్ కోర్స్ ఏనండి? స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ఆస్పిరెంట్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో. ఓకే, గుడ్. ప్లీజ్ క్యారీ ఆన్ బాబు. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ లో మీకు ఇది ఒక ప్రాబ్లం అయి ఉంటుంది, అది ఆ ప్రాబ్లం మీరు ఎలా సాల్వ్ చేశారు అనేది మాకు చెప్తారు. ఒక పెద్ద ప్రాబ్లం మీరు
ఫేస్ చేశారు ఈ రైటింగ్స్ లో? అది మేము అలా ఎరాడికేట్ చేసుకోవచ్చు చెప్పండి సార్. అంటే ప్రాబ్లం అంటే రైటర్ కల్లా ప్రాబ్లం ఏంటంటే రైటర్స్ బ్లాక్ రావడం ప్రాబ్లం. సో ఎప్పుడోసారి ఒకటి అనుకుంటాం, అది ఎక్కడో స్టక్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంకొక ఇన్స్పైరింగ్ థాట్, ఇంకొక సడన్ గా ఇంకో సినిమా చూస్తుంటేనో లేకపోతే ఇంకొక ఇన్సిడెంట్ చూస్తుంటాను, దాని దగ్గరగా ఇంకేదో ఇన్సిడెంట్ చూసి మళ్ళా కంటిన్యూ జరుగుతుంది. సో ప్రాబ్లం ఉందని చెప్పలేము, ప్రాబ్లం లేదని చెప్పలేము. రైటర్ కల్లా ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే సింగిల్ సిట్టింగ్ లో డైరెక్టర్, సింగిల్ సిట్టింగ్ లో హీరో ఓకే చేయకపోతే ఇంకా ప్రాబ్లం అది. లక్కీగా నాకు ఆ ప్రాబ్లం లేదు. నాన్నగారు ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ ఓకే చేశారు. ఓకే, హిమాలయ్ సార్ యాక్చువల్లీ నా క్వశ్చన్ కూడా అదే సార్, రైటర్స్ బ్లాక్ వచ్చినప్పుడు ఏమైనా టిప్స్ ఇస్తారా అని అడుగుదాం అనుకున్నా. నాకు కూడా సేమ్. ఏం లేదండి, ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదన్నా ఒక విషయం గురించి ఆలోచిస్తూ అది స్టక్ అయితే మనం దాని మీదనే ఉంటాం. అది ఏదన్నా కంప్యూటర్ వర్క్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఇంకేదన్నా ఎక్స్‌వైజెడ్. ఆ క్షణంలో దానికి మనం దాని నుంచి ఇంకొక వేరే ఆలోచనకి వెళ్ళిపోతే అప్పుడు ఇది మళ్ళీ ఫ్రెష్గా వస్తుందని నా అభిప్రాయం. దాని మీద కుస్తీలు పడితే వచ్చిన అంత పర్ఫెక్షన్ రాదు. ఎగ్జాక్ట్లీ, మోనోటనీ అయిపోతుంది. సింపుల్ ఫార్ములా అది. బలవంత భాగస్నానం అంటారు మన వాళ్ళు. అది ఏదన్నా పట్టుకొని లాగి దాన్ని ఇంకేదన్నా తోక పెట్టేసి దాన్ని సో ఇట్స్ లైక్ కైట్ ఎగరకపోతే మనం అదే 4-5 కైట్లు ఉంటాయి, 10 కైట్లు ఉంటాయి. మనం అదే కైట్ని ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చేసి మళ్ళీ ఎగరేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అదే టైంలో ఇంకో ఫ్రెష్గా ఇంకో కైట్ ఎగరేయచ్చు. సో ఆ కథ రానప్పుడు, ఆ కథ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇంకో కథ వైపు టర్న్ చేస్తే ఆటోమేటిక్ ఈ కథ ఆటోమేటిక్ వస్తుంది ఇంకొక ఎక్కడో సర్టన్ పీరియడ్ లో. కోతిపుండు బ్రహ్మ రాక్షసు లాగా చేయకుండా అది. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఎక్కడో సీన్ దగ్గర స్ట్రక్ అయ్యాం, ఏదైనా క్యారెక్టర్ దగ్గర స్ట్రక్ అయ్యాం, జస్ట్ దాన్ని కాసేపు పక్కన పెట్టేయండి. వేరే సీన్స్ కి వేరే అంటే ఇంకెక్కడ బ్యాంక్స్ దొరుకుతాయి అటు ఆలోచిస్తే ఆటోమేటిక్ అక్కడి నుంచి వచ్చేయచ్చు. అవును. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక కథ కంటిన్యూషన్ లో స్టక్ వచ్చినప్పుడు మనం బ్యాక్ వెళ్ళి హీరో ఏం చేస్తున్నాడు, హీరో ఆర్క్ ఏంటి, ఇంపార్టెంట్ మన కథ మూలం ఏమిటి, దానికి బ్యాక్ వెళ్తే కూడా మనకు ఒక్కొక్కసారి సమాధానం దొరుకుతుంది. మనం నెక్స్ట్ ఏంటి అని మనం ఆలోచిస్తాం కంప్లీట్ చేయడం కోసం. దాని బదులు మూలంకి వెళ్ళిపోయాం అనుకోండి, మూలాలు అసలు ఈ కథ ఎక్కడ పుట్టింది, ఎందుకోసం పుట్టింది, దీనిలో స్పెషాలిటీ ఏంటి, అసలు హీరో ఆర్క్ ఏంటి, లేకుంటే అసలు ఏంటి అది ట్విస్ట్ ఏంటి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్ ఫ్లో మళ్ళా వచ్చే అవకాశం కూడా. ఇట్స్ గుడ్ పాయింట్ సార్. యాక్చువల్లీ ఇది కొత్తగా ఉంది మీరు చెప్పండి. జీవిత సమస్యల్లో కూడా అదే నిజం అవుతుందండి. అంతే అమ్మా. నాకు చాలా మంది నేను చాలా కాలం సోషల్ సర్వీస్ రన్ చేశాను ఇక్కడ. వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ లో కానీ, మొగుడు సరిగ్గా చూడలేదని కానీ, అత్తమామల గొడవలు కానీ ఒకటి వస్తే ఐ ఆల్వేస్ టెల్ దెమ్ మూవ్ అవే ఫ్రమ్ దట్ అండ్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. అలా మీరు చెప్తున్న కథ దానిలో బాగా ఫిట్ అవుతుంది. అంటే మీ పాయింట్స్ ఏమన్నా మీరు ఇంకేమన్నా డౌట్స్ క్లియర్ చేసుకుంటారా? ఓకే, గౌరవ్. సవిత గారు, రైటింగ్ లో కాదు కానీ ప్రొడక్షన్ లో ఆన్సెట్ మీద జనాలు ఎలా మేనేజ్ చేయాలి? Like how do you manage people, hero ki ego ఉంటుంది, or actors వాళ్ళకి ego ఉంటుంది, or ఇది production problem అవుతుంది, or so how do you manage people and keep going to the next shot or scene? Your personal this thing is asking egos ni మీరు ఎలా కౌంటర్ చేసుకుంటూ, ఎలా క్రాస్ చేసుకుంటూ మీరు స్టోరీస్ ఎలా వెళ్తారు అని అడుగుతున్నాడు. అదే సముద్రం ఎలా ఎత్తి బయటికి రావచ్చు అని దానికి సమాధానం చెప్పొచ్చాము, దీనికి సమాధానం చెప్పాము. ఎందుకంటే ఈ గో అనేటప్పటికి అది గో ఉంది, అందులో పోతూనే ఉంటుంది, దెర్ ఇస్ నో ఎండ్. ఈ గో ఈ గోలోనే ఒక్కొక్కరికి అగాధమైన ఇది ఉంటుంది. అక్కడ ఏం లేదు, అసలు హీరోలోని తృప్తిపరచాలి అనుకోవడం
అంత ఫులిష్నెస్ ఇంకోటి లేదు. మన కథ హీరోకి నచ్చేలా, మన కథలో హీరో ఎంతవరకు సూట్ అవుతాడు, ఆ సూట్ అయ్యేవాడిని ఎత్తుకు పట్టుకోవడమే మన ధ్యేయంగా పెట్టుకోవాలి. Okay, that makes sense. ఎందుకంటే పాపు గారు వచ్చే అవకాశం ఉందా? ఒకసారి సత్యదేవ్ గారిని కలుస్తారా? ఆయన లేదు, ఆయన బిజీ ఉన్నా అన్నారు, వేరే ఏదో మీటింగ్ లో ఉన్నా అన్నారు, కుదరదు అని చెప్పాను అన్నారు. ఓకే. ఈ బాపు గారు ఇస్ ద చైర్పర్సన్ నౌ, సత్యదేవ్ భయ్య ప్రెసిడెంట్ NATS కరెంట్ బోర్డ్ కి ఇందాక వెయిట్ చేశారని మీకోసం. స్టార్టింగ్ 7:30 వెయిట్ స్టక్ అయిపోయాను ట్రాఫిక్ లో. అండ్ నేనే మైండ్ లో అక్కడ 9 to 10 మధ్యలో కదా ఇండియన్ కాన్ అని కరెక్ట్ గా నేను 7:45 నేను రెడీ అయిపోయి కూర్చుని 9 కి. పర్లేదు భయ్య. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ సత్యదేవ్ గారు. ఇప్పుడు మీరు ఎవరికైనా కట్ చెప్పేటప్పుడు, లైక్ హీరో కానీ లేకపోతే డైరెక్టర్ కానీ కట్ చెప్పేటప్పుడు మీరు అంటే పాయింట్ ఫస్ట్ చెప్తారా, లేకపోతే స్ట్రైట్ నరేషన్ ఇస్తారా? లైక్ ఎలా మీరు దాన్ని అచీవ్ చేస్తారు, లైక్ ఒకళ్ళు కట్ చెప్పేటప్పుడు? ఇక్కడ 2 things ఉన్నాయండి. హీరో మనకి ఇచ్చే టైంని బట్టి, ఇందాక ఈగో అన్నారు, ఈగో కాదు మనకు అవసరం, హీరో టైము, హీరో మూడు. ఎవరైతే మెయిన్ అంటే క్రేజ్ ఉన్న హీరో ఎవరైనా కావచ్చు, ఆయన మనకి ఇచ్చే టైము, ఆయన ఉండే మూడ్ను బట్టి, సిచ్యువేషన్ బట్టి సింపుల్ గా ఉన్న దాంట్లోనే కంటెంట్ ఒక 10 నుంచి 15 నిమిషాలు మించకుండా పాయింట్ చెప్తే హుక్ అయింది అనుకోండి ఆయనకి. సో హీ విల్ గివ్ అనదర్, అదే టైంలో ఎక్స్టెండ్ చేయొచ్చు. లేదంటే కంఫర్టబుల్ టైం చూసుకొని నాకు నెక్స్ట్ డే ఆర్ 1 week లో ఎంత టైం కావాలా మీకు, 1 hour ఓకేనా అంటారు. ఫస్ట్ 45 minutes 1 hour ఓకేనా, ఆర్ 2 hours కావాలా అని అడుగుతారు. సో మనం కథ నరేట్ చేసుకునే టైంని బట్టి, మనం సీన్స్ ని బట్టి ఎంతవరకు మన లైన్ ఆర్డర్ వేసుకున్నాం, ట్రీట్మెంట్ ఎంతవరకు మన పక్కాగా ఉంది అన్న దాన్ని బట్టి టైం తీసుకుంటుంది. బట్ కొంతమంది హీరోలు ఫుల్ ఫ్లెడ్జ్ గా వినడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మనము ఆఫ్ కోర్స్ మనం వెళ్ళడానికి ముందే అది అడగడం కూడా తప్పలేదు. మనం రెడీగా ఉన్నాం అనుకోండి ఫుల్ ఫ్లెడ్జ్ నరేషన్ కి. సో సార్ మీరు నాతో ఒక 2 hours స్పెండ్ చేయగలుగుతారా, ఆర్ 1 hour స్పెండ్ చేయగలుగుతారా? సపోజ్ మనకు కథ బాగుండి పర్ఫెక్ట్ గా 1 hour లో మనం నరేట్ చేస్తున్నప్పుడు ఆయనకి నచ్చాక హీ మే స్పెండ్ సమ్ మోర్ టైం, ఇంకా ఆయన ఇన్పుట్స్ ఇవ్వచ్చు, ఐడియాస్ ఇవ్వచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు, ఆయన ఇన్వాల్వ్ అయితే. ఓకే. నేను ఎందుకు అడిగానంటే, లైక్ ఇప్పుడు మీరు ఒక అంటే పెద్దగా కథాబలం ఉండదు కానీ స్క్రీన్ ప్లే లో కొంచెం బాగుంటుంది అనుకునే కథలు ఉంటాయి కదా. సో అవి చెప్పేటప్పుడు అలా చెప్పేటప్పుడు వాళ్ళని ఎలా? రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్ చాలా వరకు సింపుల్ పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటారు ఆయన స్క్రీన్. సో అలాంటిది ఏదైనా కథలోని ఇంపార్టెంట్ సీన్స్ వినంగానే అరే కొత్తగా ఉంది, లేకపోతే ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తారా అని ఆయన క్యూరియాసిటీగా అడిగే అలాంటి సీన్స్ మనం ఆ ఇన్పుట్స్ 15 నిమిషాల్లోనే 5 నిమిషాలు మనం చెప్పగలితే లాక్ అవుతాం. ఓకే అండి, మేక్ సెన్స్. థాంక్స్ అండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే అడగడం తప్పలేదు. సార్ మీ దగ్గర టైం ఉందా పూర్తిగా, నేను ఐఎమ్ రెడీ టు గివ్ అట్లీస్ట్ నాకు 1.5 hour టైం కావాలి, స్పెండ్ చేయగలుగుతాను. లేదు ఓన్లీ బ్రీఫ్ గా పాయింట్ లా చెప్పంటే పాయింట్ గా చెప్తా, మీకు కంఫర్టబుల్ అన్ని అడిగితే అది మనకు చాలా ఈజీగా ఉంటుంది. వచ్చే అవకాశము, ఆ టైం, ఆ అపాయింట్మెంట్ వేస్ట్ కాదు. నాదొక చిన్న క్వశ్చన్ అండి. ఐ థింక్ అందరూ అడిగిన క్వశ్చనే నేమో. మీరు యూజువల్ గా కథ ప్రిపేర్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ చూసినప్పుడు భాను గారు కూడా చాలా చెప్పారు. స్టోరీ సినాప్సిస్ ఒకటి, దాని తర్వాత స్క్రీన్ ప్లే ఒకటి, దాని తర్వాత మళ్ళీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దేర్ ఆర్ లైక్ 3 టైప్స్ లో మనం ఆర్గనైజ్ చేసుకుంటాము అని చెప్పారు. సో యూజువల్ గా మీరు వెళ్ళినప్పుడు ఈ 3 ముందుగానే రాసుకొని అన్ని మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్తారా, లేకపోతే లైక్ 1 తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత స్క్రీన్ ప్లే ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయటం అనేది జరుగుతుంది? అది యూజువల్ గా ఎలా ఉంటే బాగుంటుంది? అది డిపెండ్ ఆన్ హీరో అండి. ఇంతకు ముందు అయితే అంటే చాలా వరకు హీరోలు అసలు ఏంటి కథ ఏంటమ్మా, పాయింట్ ఏంటి, జస్ట్ బ్రీఫ్ గా చెప్పగలుగుతారా అని కొంతమంది అడుగుతారు. అలా అడిగినప్పుడు సినాప్సిస్, బట్ రాసుకునే దగ్గర మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా మన దగ్గర ఉండాలి. సినాప్సిస్ కంపల్సరీ ఉండాలి. అండ్ 1 line ఆర్డర్ వేసుకోవాలి. ఎన్ని సీన్స్ వస్తాయి, 60, 70, 80 ఆర్డర్ వేసుకోవాలంటే మనకు
అక్కడ ఎదురుగా వెళ్ళేటప్పటికి ఆయన టైం ఇచ్చి నాకు 1.5 hour 2 hours నరేషన్ ఇవ్వండి, 3 hours నరేషన్ ఇవ్వండి అంటే చెప్పగలిగి ఉండాలి. ఓన్లీ సినాప్సిస్ ఉందండి నా దగ్గర అంటే మనకు రెండో అపాయింట్మెంట్ వస్తుందో రాదో మనకు తెలియదు. ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. నేను ఇంతకు ముందు మామూలుగా సినాప్సిస్ రాసి రిజిస్ట్రేషన్ చేసుకునేవాడిని బిఫోర్ శ్యామ్ సింగ్ రాయ్. బట్ ఆఫ్టర్ శ్యామ్ సింగ్ రాయ్ నేను టైం తీసుకుంది కూడా దానికోసమే. నేను ఎవరి దగ్గరైనా వెళ్తే ఆ టైం ఇంకా వేస్ట్ కాకూడదు. నా టైం వేస్ట్ అయినా పర్లేదు, వాళ్ళ టైం నా వర్క్ అయిపోవాలని నేను ఐ టుక్ 1 year బౌండ్ స్క్రిప్ట్ చేసుకుంటున్నాను. అండ్ 2 కథలు బౌండ్ స్క్రిప్ట్ అయిపోయాయి. అండ్ కొన్ని కథలు ట్రీట్మెంట్ తో సహా నేను రెడీ చేసుకున్నాను. సో ఓన్లీ సినాప్సిస్ నమ్ముకొని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అదే 35 marks పాస్ అంటే నేను 50 marks ప్రిపేర్ అయిపోయాను అనేది ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది. బాగుంది, అద్భుతంగా ఉంది. బాగా చెప్పారు. యా, ఇన్ ఫ్యూచర్ కమింగ్ డేస్ ఇప్పుడు నా 100 marks. యా, ఇన్ ఫ్యూచర్ Then we కమింగ్ will get డేస్ 90 or 70, 80 or 50 whatever. యా, నా సైన్యంలో అంటే అందరం ఒక సైన్యంగా ఉన్నామయ్య. అందరం కలిసి ఫ్యూచర్ లో మీతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని, వీళ్ళు కూడా మనతో ట్రావెల్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది. మా భావన కిరణ్ చల్లా గారి పుణ్యమాని మనందరి మిత్రులందరినీ కలవడం, క్రియేటివ్ పీపుల్. మేడం గారికి కూడా ధన్యవాదాలు. అండ్ ఎందుకంటున్నానంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మాకు ఇంకా యాక్టివ్ గా వర్క్ చేయాలని. మొన్ననే విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన బర్త్డే రోజు. షాక్ అయ్యాను నేను. ఆయన 80+ ఏజ్ లో కూడా చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. సో అలా పెద్ద వాళ్ళని చూసి యాక్టివ్ గా, వయసుకు అతీతంగా వాళ్ళు కొత్త ఆలోచనలతో మంచి థాట్స్ తో వస్తున్నారు. అది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్, నాకు ఇన్స్పిరేషన్, మీకు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి అందరూ. బాయ్. బాయ్. ఓకే, ఆయన సాయినాథ్ గారు నాకు కనిపించట్లేదండి, అది లిస్ట్ లో లేదు. Yeah, I don't see him this week. లాబీలోకి వస్తే కనిపిస్తారు ఇక్కడ, కానీ లాబీలోకి రాలేదు ఆయన. నాకు మెసేజ్ చేశారు. ఓకే, సార్ వెయిటింగ్ సార్. ఆ లింక్ ప్రెస్ చేయండి, దీంట్లోకి వచ్చేస్తాను. పర్లేదు వచ్చేసేయండి. 5 నిమిషాలు వెయిట్ చేస్తాను. పర్లేదు. ఓకే, హౌ డు యు ఫీల్? పాపం ఆయన సత్యదేవ్ గారు ఎంత ఇదిగా ఉన్నాడంటే, ఆయన 1 hour ప్రిపేర్ అయ్యి వచ్చాడు. పెద్ద ఆయన వెయిటింగ్ ఇక్కడ సాయినాథ్ గారు. ఈయనకు ఒక 1 hour, ఆయనకు ఒక 1 hour అనుకోండి. ఈయన కనీసం ఒక 10 minutes, ఆయనకు 10 minutes అన్న ఇచ్చేద్దాం అనుకుంటే, వాళ్ళు బేసికలీ రైటర్స్ కి ఎట్లా ఉంటుంది అంటే, మీరు గమనించి ఉంటారు, నాలో కొంచెం ఇట్లా అగ్గి రాజేసి చాలు పగ మండిపోతుంటారు వాళ్ళు. అంటే మీరు చెప్తే నేను నాకు గుర్తొస్తుంది సార్. నేను బస్సులో ఉన్నప్పుడు ఒకసారి ట్రావెల్ తెలుగు మాస్టర్ పరిచయం. నేను ఏదో మామూలుగా హాయ్ అని కొంచెం అడిగాను, కొంచెం మాట్లాడేటప్పటికి ఒక పద్యం చెప్పాను చిన్నగా. ఆయన నాకు వైజాగ్ నుంచి రాజమండ్రి వరకు ఆయన మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడలేదు. సో అంటే ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్. అంటే టైం వేస్ట్ అయినట్లే కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన. సత్యదేవ్ గారు సీరియస్లీ చాలా బాగా, అంటే ఆయన ఆ ఫైర్ అనేది మనం చూస్తావా, ఆ జీవికే మాల్ ఎదురుగా నేను వెళ్ళాను ఒకసారి, ఈయన రమ్మంటే వెళ్ళా ఒకసారి. ఒక రెస్టారెంట్ టైప్ ఉంటది, అక్కడ కూర్చొని రైటర్స్ అంతా, ఇప్పుడు కృష్ణానగర్ లో అప్పుడు పూరి జగన్ వీళ్ళంతా ఎట్లా కూర్చునేవాడు, అట్లా జీవికే మాల్ ఒక హోటల్ ఉంటది, లునియానా సంథింగ్. అక్కడ కూర్చొని డిస్కషన్స్ లో భాగంగా అక్కడికి వస్తున్నాను సార్, మిమ్మల్ని కలుస్తాను, ఎన్టీవీకి వస్తాను అంటే, వచ్చేసండి కలుద్దాం అని చెప్పి. అంటే at the age of 50, I think so, he got the success. He tasted the success. Sir, ఆయన శ్యామ్ సింగ్ రాయ్ మీకు ముందే చెప్పారా, తీకి ముందే? శ్యామ్ సింగ్ రాయ్, not శ్యామ్ సింగ్ రాయ్, but similar type of the stories.
లైక్ రీబర్త్ ఇవన్నీ నా టైప్ స్కూల్స్ అవన్నీ కూడా ఐఎమ్ మోర్ ఇంటూ దట్ టైప్ ఆఫ్ జానర్. ఎందుకు అట్లా అయింది అంటే నేను రామ్ అని ఐడియా ఉంది కదా, ప్రియదర్శిని రామ్ అని, సాక్షి ఆయనతో ఉన్నప్పుడు విశ్వాత్మ అని ఒక సిరీస్ ఇప్పుడు ఓటీటీస్ రాలే అప్పటికి మేము విశ్వాత్మ అని ఒకటి చేసుకొని, ఈ బిలీవ్ ఆర్ నాట్ ఐ వర్క్డ్ ఆన్ 54 స్టోరీస్. 54 స్టోరీస్ కూడా అన్ని కూడా ఒరిజినల్ స్టోరీస్. ఓకే ఓకే. అంటే ఒరిజినల్ అంటే మీరు దయ్యాలు పలకరించారా, దయ్యాలతో మాట్లాడంటే చెప్పలేను, దయ్యాలు కాదు, ద పర్సన్స్ హూ మెట్ విత్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే. రవి చేకూర్ గారు వచ్చారు మొత్తానికి. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. My apologies, last couple classes I couldn't attend because I was sick with ఇప్పుడే మీరు సత్యదేవ్ గారు వచ్చారు, మీరుంటే బాగుండేది. అయ్యో అవునా. జస్ట్ మీరు మెసేజ్ పెట్టినప్పుడే తను బాగా చెప్తున్నారు అన్నమాట. జస్ట్ మిస్ అయిపోయానైతే. ఇప్పుడు చెప్పాలంటే మేమే త్వరగా ముగించాము. ఆయన పాపం ఉండాలని ఉన్నారు, పెద్ద ఆయన సాయినాథ్ గారు కూడా వస్తున్నారు, ఇద్దరు ఉంటే బాగుండేది. అంటే ఈయన మహాపర్వతం, ఈయన పర్వతంగా వచ్చిన వాడు ఈయన. అదే సార్ తప్పన హిమాలయ్ సీరియస్లీ. అయితే నేను చెప్పింది ఆ 54 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, 54 స్టోరీస్ కూడా లైక్ బాబు, నిఖిల్, ఆంటీ, నువ్వు, రవి, రవి గారు, వీళ్ళందరూ కూడా, గౌరవ్ గాని ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. ఆ ఎక్స్పీరియన్స్, నువ్వు చూసావా దేవుడిని, దేవుడితో కలిసావా, దేవుడికి వరం ఇచ్చావా, దేవుడితో మాట్లాడావా, హంబక్ అదంతా కూడా. ఆ ఫూలిష్ క్వశ్చన్. నువ్వు దేవుడిని చూసావంటే దయాన్ని చూడాలి కదా నువ్వు. అప్పుడు నువ్వు దయాన్ని చూసావా, చూడలేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆ ఎక్స్పీరియన్సెస్ ఈ స్టోరీస్ 54 స్టోరీస్ ఉన్నాయి మన దగ్గర. డిఫరెంట్ స్టోరీస్. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్లో ఆయన శాంతకుమార్య శకుంతల మేము గాంధీ గారు పిలిచి మాట్లాడాడు, రీబర్త్ లేడీ రాజస్థాన్. ద సేమ్ స్టోరీ వి డిస్కస్డ్ ఆన్ ద డే. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అయిన మనుషులతో మేము మమేకమయ్యి వాళ్ళ కథల్ని చేసుకున్నాం. కాబట్టి ఈ శ్యామ్ సింగ్ రాయ్ అంటే ఇప్పుడు షోమి శ్యామ్ సింగ్ రాయ్ అంటే లేడు అక్కడ, కానీ ఒరిజినల్ జరిగిన స్టోరీ అంతే అది. ఈవెన్ ఇన్ గూగుల్ ఆల్సో యు కాంట్ సెర్చ్ హూ ఇస్ ఒరిజినల్ శ్యామ్ సింగ్ రాయ్. ఇట్స్ నాట్ శ్యామ్ సింగ్ రాయ్ బట్ సమ్ ఎక్స్, బట్ ఇట్ హ్యాపెండ్. ఓకే. సో దిస్ టైప్ ఆఫ్ స్టోరీ ఆయన నానికి చెప్పి నానితో ఫస్ట్ సీట్ లో ఓకే చేయించుకోవడం ఫస్ట్ మంచి అచీవ్మెంట్. ట్రూ. అవును సార్. ఇప్పుడు ఈయన సాయినాథ్ గారు, విశ్వనాథ్ గారి కదా, ఓకే అట్లా అనుకుంటే ఆయన దగ్గర రైట్ లింక్ ఉందా అండి? ఎందుకంటే ఆయన రావట్లేదు కదా, అంటే వెయిట్ టైం పడుతుంది అన్నారా? పంపించాను, వీధి చివరిలో ఉన్న వస్తున్నాను, లోపలికి వస్తున్నాను. ఓకే, దెన్ ఫైన్. ఎందుకంటే రాంగ్ లింక్ వెయిట్ చేస్తున్నా అని చెప్పి. లేదు. రాఖీ, కృష్ణవంశీ రాఖీ మూవీ కూడా ఆయన డైలాగ్స్ రాశాడు. ఆ కోర్ట్ లో రాఖీలు కట్టుకొని అమ్మాయిల గురించి మాట్లాడే డైలాగ్ బై సాయినాథ్ గారు. ఓకే. ఈ 70+ old, 65 నియర్ టు 70 ఉంటారు ఆయన. బట్ ఈస్ వెరీ ఎనర్జెటిక్. అంటే ఇటు ఇందాక అన్నారు కదా ఆంటీ, కుర్రకారు, కుర్ర జీపు అని చెప్పేసి, ఇవేవి లేవు ఆయనకి అట్లా. సో నాకేంటంటే ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఆయన సాయినాథ్ గారు వచ్చే ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం పాస్ అయ్యాం. శ్రీనివాస్ నుంచి అంటే రాణా ఆఫీస్ నుంచి మనకు యాక్చువల్లీ దే యూస్ టు టేక్ 3 weeks. వచ్చినా రాకపోయినా కూడా వాట్ ఐ డూ, మన గ్రూప్ ఇంతే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ అంటే ఒక ఆఫ్టర్ సంక్రాంతి ఓకే, I'll share individually the Amazon and the Z5, Sony Live, okay, as I discussed with you before week. I'll share their email IDs to you.
ప్లీజ్ ఫార్వర్డ్ ద సేమ్ కాన్సెప్ట్స్ టు దెమ్. 3 weeks తర్వాత పంపించాలి. ఎందుకంటే వీళ్ళు అప్రోచ్ అయ్యారనుకో, ఓకే. అటు నుంచి వచ్చింది ఇటు నుంచి వచ్చింది అనుకునే ఇది వస్తుంది. ఓకే. ఓకే. 3 weeks తర్వాత మనం we good to approach other platforms. ఓకే సార్. సో ఈ 3 weeks టైంలో రేపు మనం ఏం లాక్ చేద్దాం అంటే ఈ వెబ్ సిరీస్ లాక్ చేసుకుందాం. వెబ్ సిరీస్ లాక్ చేసుకొని మీరు నాకు ఆఫ్లైన్ లో పంపించండి. ఆఫ్లైన్ ఓకే బాగుంది అని నేను అన్న తర్వాత గ్రూప్ లో పంపించండి. గ్రూప్ లో ఎందుకు నేను షేర్ చేయమంటున్నా అంటే మీరు కంప్లీట్ చేసిన పిచ్ డెక్ ని ఇట్ విల్ బి ద ఆథెంటికేటెడ్ దిస్ థింగ్ లైక్ కాపీరైట్. ఓకే. ఓకే. టీటీడబ్ల్యూఏది ఐఎమ్ ద మెంబర్ ఇన్ ద టీటీడబ్ల్యూఏ కాబట్టి మీకు నేను ఓకే చెప్పే కాపీరైట్ పెట్టేసుకోవడం చెప్పేసి, ఎందుకంటే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు రిజిస్టర్ ఆల్ దిస్ స్టోరీస్ దేర్. ఓకే. ఓకే. సో ఈ వెబ్ సిరీస్ ని కూడా మనం రేపు ఫైనల్ చేసుకొని మీరు ఇచ్చే సినాప్సిస్ నెక్స్ట్ వీక్ కి మీరు దాన్ని పిచ్ డెక్ గా నాకు ఇస్తే మనకు 3 weeks అయిపోద్ది. నెక్స్ట్ వీక్ ఇచ్చే టైంకి 3 weeks అయిపోద్ది సాలిడ్ గా. సో ఆ కమింగ్ వీక్ ఏం చేయొచ్చు మనం అంటే ఆఫ్టర్ 20th లైక్ దట్ విల్ బి సబ్మిటింగ్ ద స్టోరీస్ టు అదర్ ఓటీటీస్. ఓకే. ఓకే సార్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ నిరంతరంగా కంటిన్యూ చేద్దాం. ఎక్కడన్నా ఒక్కటి పిచ్ అయినా చాలు కదా, తొడగొట్టొచ్చు. తొడగొట్టు చిన్న తొడగొట్టు. అమెరికాలో తొడగొడితే ఇండియా అనిపించారు. ఓకే, రవి గారు ఏంటి మీ స్టూడెంట్ మీ కొలీగ్ వస్తున్నారా ఇప్పుడు యాక్టింగ్ క్లాస్ మధ్యాహ్నం సెషన్ కి? అవునండి. ఓకే, 2 o'clock. సార్ వీళ్ళందరి పిచ్ డెక్స్ చూసాను సార్, చాలా బాగున్నాయి. లాట్ ఆఫ్ మెటీరియల్ టు రీడ్ అండ్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ లా దట్స్ వాట్ ఐ వాస్ డూయింగ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ క్లాస్ అండ్ ఎవ్వరు తగ్గట్లేదు. నిజంగా ఇప్పుడు నేను యాక్చువల్లీ హానెస్ట్ నేను రవి గాని 20 రెడీ అయి ఉన్నాం, 20 స్టూడెంట్స్ అని ఉంటారు అని చెప్పేసి. సో నేను ఎట్లా ప్రిపేర్ అయినట్టు 20 పిచ్ డెక్స్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. 20 పిచ్ డెక్స్ వచ్చినాయంటే ముందు ఓటీటీ వాడు ఇదైపోతాడు ఒక్కసారిగా 20 వచ్చి పడేసరికి. సో ఇప్పుడు ఈ 5గురిని నేను 20గా ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్. వెరీ గుడ్. సో వాళ్ళు సజెస్ట్ చేసిన అంటే పిచ్ డెస్క్ లో వాళ్ళు క్యారెక్టర్స్ ని మెన్షన్ చేశారు కదా, వాళ్ళే అవ్వాలని ఏం లేదు కదా సార్? అంటే వాళ్ళు ఇప్పుడు Z5 వాడు లేదు నేను 8 ఇస్తా అన్నాడు, 8C ఇస్తాను. 8C లో ఈ కాంట్ బ్రింగ్ పల్లవి, రైట్? సాయి పల్లవి కాదు. అవును. in 8 లో ఈ కాంట్ బ్రింగ్ సత్యదేవ్ సంథింగ్ సమ్ నేమ్స్. మళ్ళీ వాళ్ళు అందుకే ఆప్షన్స్ పెట్టుకుంటున్నాను. అదే అలాగా. సో చాలా ఆస్పెక్ట్స్ అవి డిపెండ్ అయి ఉంటాయి ఒక్కొక్క దాని మీద. అవునండి. ఓటీటీ నుంచి అప్రూవల్ రావాలండి, దట్స్ ఇట్. అది మన మెయిన్ టార్గెట్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మీరు చదివారా రవి గారు $? వాట్ కలర్? పూర్తిగా చదవలేదు సార్, సినాప్సిస్ వరకు. అట్లా అన్ని పిచ్ డెక్ కూడా నేను అది రీడ్ చేశాను. $? వాట్ కలర్ నేను రాసిందండి, పిచ్ డెక్ కాదు అది, ఓన్లీ ప్రెజెంటేషన్ సినాప్సిస్ గా ఇచ్చాను. అదే ఐ థింక్ బాలయ్య గారు ఒక ఇట్స్ మీ భాను. ఇది డైరెక్ట్ నెంబర్. నేను ఇట్లాంటి ప్రమాదాలు ఏమైనా అవుతాయని చెప్పి డైరెక్ట్ నెంబర్ పెట్టుకున్నాను అన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ భయ్యా. అద్భుతంగా ఉంది. నేను కాల్ చేస్తాను మీకు. ఓకే ఓకే ఓకే, బాయ్. వచ్చారా ఆయన? ఇంకా రాలేదు, ఇంకా లాబీలో అయితే లేరు.
he may join at any point of time. Okay. So by the way, I forgot to tell you, Babu, Barasa and Bhanumati auntie di kuda ఆ డిజైన్ బాగుంది. పిచ్ టెక్ ఫైనల్ పిచ్ టెక్ ప్రెజెంట్ చేస్తావు కదా, గుడ్ స్లైడ్ దిస్ డిజైన్, అప్రిషియేట్. అప్పుడే చెప్పాలనుకున్నా, అందరి ముందు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చేసా. ఓకే, కమింగ్ టు ద పాయింట్, రేడియో నైరా రవి భయ్య మీరు కనపడాలి ఒకసారి, కనిపిస్తే మాకు ధైర్యంగా ఉంటుంది. ఓకే, ఈ డాలర్ వాట్ కలర్ అనేది ఏంటి అంటే, నేను అమెరికాలో ఉంటూ అమెరికాని ప్రేమిస్తూ అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్న సమస్యల్ని ఎప్పటి నుంచో మనం కనీసం ఒక 2 దశాబ్దాల నుంచి అక్కడ ఇక్కడ ఇదవుతున్న కథలన్నిటిని కూడా పొందుపరిచి ఒక వెబ్ సిరీస్ గా ప్లాన్ చేశాను నేను. ఒకసారి మీరు వీలైతే మన చదువుతానండి బాబు ఆర్ నిఖిల్ ఒకసారి అది మళ్ళీ మనకి అప్డేట్ చేయండి దీంట్లో. ఒకసారి చదవండి రవి భయ్య, మీరు చదివాక ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ వెరీ ఇమ్మీడియట్లీ. ఓకే అండి. నేను అదే అనుకున్నది, ఇప్పుడు భానుగారు చెప్పినట్టు మీ ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమెరికా బేస్డ్ వెబ్ సిరీస్ అనేది ఏవి లేవు, అన్ని కూడా ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న దీంట్లో అన్ని కూడా అన్ని లోకల్వి లేకపోతే ఇండియావి ఉన్నాయి. కానీ బట్ ఇప్పుడు మనం న్యూస్ ఓపెన్ చేస్తే ప్రతిదీ ఇండియాలో మనకి, ఇక్కడ అమెరికాలో తెలిసిన దానికన్నా ఇండియాలో ముందు ఫోన్ వస్తుంది, అరే అక్కడ అది జరిగిందంట కదా, ఇది జరిగిందంట కదా. అంటే దే ఆర్ లైక్ సో అప్ టు డేట్ హియర్ అండ్ దే వాంటెడ్ టు గెట్ టు నో థింగ్స్ హియర్. దే ఆర్ ఆల్రెడీ లివింగ్ ఇన్ అమెరికా ఆల్మోస్ట్, బట్ లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ నో. ఆ కన్ఫ్యూజన్ ఇక్కడ ఉంటే ఏదో ఉంటుంది అని చెప్పేది ఉంది, అక్కడ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ మనం చేస్తూ కనెక్టివిటీ అయితే పీపుల్ కనెక్ట్ వెరీ ఈజీలీ. ఇప్పుడు మన షికాగో సుబ్బారావు కానీ ఇవి కానీ చూస్తే కొన్ని వెబ్ సిరీస్, పీపుల్ గాట్ ఈజీలీ కనెక్టెడ్ అండ్ దే గాట్ లైక్ రియల్ గుడ్ క్లిక్స్. కాదు మీరు ఒక లింక్ ఒక లింక్ ఒక్కటే పంపిస్తున్నాగండి మీకు, అంటే మొత్తం పారాగ్రాఫ్ పంపిస్తే మీకు అట్లా ఉన్నట్టుంది. ఓన్లీ లింక్ ఒకటే పంపిస్తాను, డిస్క్రిప్షన్ లో ఉంది, అది లింక్ పంపించండి. డిస్క్రిప్షన్ లో ఉంది మనకి. ఆయన పెద్ద ఆయన దాన్ని చేసుకోలేకపోతున్నాడు, ఓన్లీ లింక్ వరకే పంపించు. అదే డిస్క్రిప్షన్ అంతా కాకుండా డిస్క్రిప్షన్ లో ఓన్లీ లింకే ఉంది మనకి, అందుకనే చెప్పాను. ఆ లింక్ ని కాపీ చేసి అదొక్కటే పోస్ట్ చేయి. ఓకే, నేను మళ్ళీ పోస్ట్ అది మళ్ళీ ఆయన ఫార్వర్డ్ చేస్తాను. as Ravi garu was saying కదా, మన అమెరికాలో లోకల్ స్టోరీస్ లేవు ఇక్కడ. ఎక్కడ చూసినా ఇది అయింది అంటారు కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఐ థింక్ నిఖిల్, నేను కొంతమంది అలా అమెరికా స్టోరీస్ బేస్ చేసుకుని రాసుకున్నాం. అలా అవి ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. అది కరెక్ట్ గా తీస్తే యూఆర్ ఆల్ యంగ్ జనరేషన్, యు ఆర్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కరెంట్ జనరేషన్. అది ఈజీగా కనెక్ట్ అవడానికి చాలా ఉంటుంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చాలా నడుస్తున్నాయి. ఇలా ఇప్పుడు ఈ వర్క్షాప్ ఏదైతే కండక్ట్ చేస్తామో, వర్క్షాప్ లో వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఇది కనుక మనం కరెక్ట్ గా తీస్తే, అండ్ ఇట్ విల్ బి అన్ ఇన్స్టెంట్ కనెక్టివిటీ అండ్ ఇన్స్టెంట్ గోయింగ్. యాక్చువల్గా మనకి రైట్ కాంబినేషన్ ఆఫ్ పీపుల్ కూడా, ఫార్చునేట్లీ వీ హ్యావ్ వెరీ రైట్ కాంబినేషన్ ఆఫ్ పీపుల్ మనకి. సో యు ఆర్ లైక్ యంగ్ ఆంటీ, షీ ఈస్ గెటింగ్ హర్ ఎక్స్పీరియన్స్. భాను గారు కవరింగ్ ఆల్ ద ఏజెస్ కంప్లీట్లీ మనకి. సో మనకున్న ఈ కాంబినేషన్ తోటి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ మనకి యాక్టర్ స్క్రిప్ట్ లో కూడా ఐ థింక్ వీ హ్యావ్ రియల్ గుడ్ టాలెంట్ దేర్. సో మనం కనుక కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసుకుంటే we could come up with a beautiful story and we probably can produce something very good among ourselves. Already ఒక వెబ్ సిరీస్ ఐడియా ఆల్రెడీ ఉంది. రాసుకున్న ఒక టైటిల్ పేరు యుఎస్ లో నక్షత్రాలు చూసిన ప్రేమ కథ. Basically it's based on 2 NRIs. ఒకడు డాక్టర్, అమ్మాయి డాక్టర్స్ అవుతుంది, అండ్ అబ్బాయి హీస్ ఐటీ guy. వాళ్ళు బేస్ చేసి వాళ్ళు ఫుల్ టైమ్ జాబ్స్ ఇవి, బట్ పార్ట్ టైమ్ దే వాంట్ టు painting or singing or ala. And the conflict between passion versus STEM versus family pressure anta. Good, Gaurav. Yeah, good. So నాకేమనిపిస్తుందంటే, రేడియో రవి భయ్య, మీరు ఒకసారి అది చదివి నాకు ఆఫ్లైన్ లో మనం మీరు నేను రవి తాండ్రా ముగ్గురం మాట్లాడుకుందాము. ఆర్ యు దేర్ రేడియో నైరా? Yeah.
సో మనం ముగ్గురు ఆఫ్లైన్ లో మాట్లాడుకొని ఇప్పుడు మన సైన్యం కూడా ఉంది కాబట్టి వీళ్ళందరూ ఎట్లా మనం ముందుకెళ్ళి హౌ వీ కెన్. ఆయన డిస్కనెక్ట్ అయిపోయారు. ఏంటి ఆయనకి ఏమైంది? I think connection problem అయింది. కనెక్షన్ ప్రాబ్లం అంటే ఫోన్ నుంచి కనెక్ట్ అయినట్టున్నారు. ఒకసారి మాట్లాడుకుందాము. అట్ ద సేమ్ టైం నాకు ఇంకోటి ఏంటి అంటే లైక్ గతమా హిమాలయ మనం మాట్లాడుకుంది అమెజాన్ లో వచ్చి తీసేశారు. యుఎస్ లో ఒక మూవీ చేశాడు ఆయన గతం మా ఫ్రెండ్ వాళ్ళు చేశారు. కిరణ్ అనే అతను వీళ్ళు అమెజాన్ తో ఏదో గొడవ మళ్ళీ తీసేసాడు కానీ జస్ట్ హీ డిడ్ ఇట్ ద మూవీ ఇన్ నాట్ ఈవెన్ 50K ఇక్కడ యుఎస్ లో చేశాడు ఆయన. తెలుసు, గతం శ్రీకాంత్ దాంట్లో యాక్ట్ చేశాడు కదా మా ఫ్రెండ్ శ్రీకాంత్. కిరణ్ అనేవాడు డైరెక్ట్ యాక్టర్ కూడా చేశాడు. ఓకే, సాయినాథ్ గారు వస్తున్నారు. ప్లీజ్ ఆయన రేడియో నైరా కూడా చెప్పండి ఒకసారి మళ్ళీ. గురువారికి నమస్కారం. మీ ఆడియో 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 రావట్లేదు సార్. కనెక్టింగ్ వస్తుంది. రవి గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఇంకా ఆడియో స్టిల్ కనెక్టింగ్. నెట్వర్క్ సరిగ్గా లేదేమో, సరిపోవట్లేదేమో ఆయనకి. కనెక్ట్ కాలేదు సార్. మీ ఆడియో చెక్ చేయరా సాయినాథ్ సార్? మనకి వినిపించదు, మీరు టెక్స్ట్ చేయండి ఆయనకి, మనకి వినిపించదు. ఓకే, మళ్ళీ కనెక్ట్ అవుతారు. నాది ఫిక్స్ అయిందండి. ఐఎమ్ గుడ్ విత్ మై ఆడియో. సాయినాథ్ గారికి ఆడియో రాలేదు. ఓకే, మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు ఆడియో తోటి. చూద్దాం ఒకసారి, ఎందుకంటే మన ఆడియో కూడా వినిపించదు ప్రస్తుతానికి. కనెక్టింగ్ ఆడియో. వీడియో కూడా డిస్ప్లే అయినా సార్. మేబీ సౌండ్ సెట్టింగ్స్ ఏమైనా. లేదు, ఆయన ఫోన్ నుంచి ఐప్యాడ్ నుంచి కనెక్ట్ అవుతున్నట్టున్నారు. లుక్స్ లైక్. ఓకే, ఇప్పుడు మ్యూట్ లోకి వచ్చారు నాకు తెలిసి. అన్మ్యూట్ చేస్తే మాట్లాడచ్చు. సార్ అన్మ్యూట్ చేయండి సాయినాథ్ సార్. అన్మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తాను. లేకపోతే click on the microphone. Okay, now సార్ ఇప్పుడు ఓకే. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. శతాధిక చిత్రాలకి రచయితగా తనకంటూ ఒక స్థానాన్ని కాదు, సినిమాకే ఒక స్థానాన్ని ఇచ్చిన సాయినాథ్ గారు, సీరియస్లీ వెరీ వెరీ హ్యాపీ సార్ మీరు జాయిన్ అవ్వడం. వీళ్ళంతా నిజం సార్. అయ్యో, అటు అప్పటి తరాన్ని ఇప్పటి తరాన్ని రాఖీతో అసలు వృత్తలోగించి ఏంటి సార్ మీరు. సో సార్, ఇప్పుడు వీళ్ళంతా కూడా మన అమెరికాలో ఔత్సాహిక రచయితలు, దర్శకులు అవ్వాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఐటీటీ వాళ్ళు. ఒకసారి తమని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. బాబు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నమస్కారం అండి సాయినాథ్ గారు. నా పేరు బాబురావు కొందరు అండి. నేను I like this more a question answer session. Whatever the doubt you have or whatever the thing you want to know from me, that will be better. నేను ఊరికనే నా గురించి మాట్లాడతాను. వాళ్ళు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ వాళ్ళు పరిచయం చేసుకొని డౌట్ అడుగుతారు సార్ మీకు. అట్లాగే యు ఆర్ బాబు. ఆయన పేరు బాబు సార్. షికాగోలో ఉంటాడు అతను. వెరీ గుడ్. కొంచెం గట్టిగా మాట్లాడు. నా పేరు బాబు అండి, బాబురావు కందుల. నేను షికాగోలో ఉంటానండి.
నైస్ మీటింగ్ యూ. ఫీల్డ్ నైస్ మీటింగ్ సార్. నీ డౌట్ కూడా వెంటనే. డౌట్ అంటే ఇందాక అడిగిన క్వశ్చన్ సేమ్ అంటే మీరు లైఫ్ లో మామూలుగా 100 స్క్రిప్ట్స్ రాశారు కదా, మీరు బ్లాక్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఫేస్ చేసి ఎలా బయటకు వచ్చారు అనేది చెప్తారండి. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మీరు అడిగింది చాలా సింపుల్ క్వశ్చన్ కానీ ఎలాబొరేటివ్ ఆన్సర్ రిక్వైర్డ్. కానీ ఒకటి దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే వేర్ దేర్ ఈజ్ విల్ దేర్ ఇస్ ఎ వే. సంకల్ప బలం గట్టిగా ఉంటే ఎలాంటి పోరాటమైనా చేయొచ్చు. అండ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ బ్యాటిల్. యూ మస్ట్ బి ఏ సోల్జర్ టు ఫైట్ విత్ ఆల్ ది టైమ్. అలాగే ప్రాబ్లం అది సముద్రంలో అలలాగో సినిమా ఫీల్డ్ లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళడమే స్విమ్మర్ లాగా, అంతే. అది డెఫినెట్ గా అంతకంటే గబుక్కని ఈ టైంలో ఎక్కువ ఎలాబొరేటివ్ గా చెప్పిన మిగతా. So your confidence speaks, your experience speaks, and your knowledge and your urge to know more, or rather to do something home. I mean, ఒక గ్రేట్ హోంవర్క్ చేయాలి. డైలీ ఒక సినిమా అన్న రైటర్ అనేవాడు చూడాలండి కంపల్సరీ. అట్లీస్ట్ అప్డేటెడ్ అవ్వాలంటే ఈ రోజు రిలీజ్ అయిన ఫ్లాపో హిట్టో ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా హిట్ సినిమాలు ఎంత ముఖ్యంగా చూస్తాం, ఫ్లాప్ అయిన సినిమా కూడా చూడాలి. వాడంత కష్టపడి 3 కోట్లు పెట్టి ఒక పాఠం మనకు నేర్పిస్తుంటే చదవాలి కదా. అట్లా సినిమా చూడటం అనేది నాకు ఎందుకు బాగా హెల్ప్ అయిందని అనిపిస్తుంది. 34 ఏళ్ళగా there was no single day on which I didn't see at least 2 films. 3 కోట్లా సార్? 3 కోట్లేనా? 3 కోట్లేనా సార్? 3 కోట్లేనా సార్? వచ్చండి, అది వేరే విషయం. నేను జోకులకు మాట్లాడట్లేదు, సిన్సియర్ మాట్లాడుతున్నా. వాడు 70 లక్షలు తీసేవాళ్ళు ఉంటారు, 70 కోట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, 300 పెడతారు. కానీ మోస్ట్ ఆఫ్ ది గైస్ దే ట్రై హార్డ్ టు మేక్ ఇట్ రియల్లీ సక్సెస్, గ్రేట్ సక్సెస్. జనరల్ గా స్క్రీన్ ప్లే వల్ల అది ట్రెండ్ మారుతున్నాయి. మునుపు వేరు, ఇప్పుడు వేరు. అది క్యాచ్ చేయగలిగితే డెఫినెట్లీ 3 కోట్లే ఉంది, 300. నిఖిల్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ యువర్ డౌట్. నమస్కారం సాయినాథ్ గారు. నా పేరు నిఖిల్ భరద్వాజ్ వారమామలై. నేను ఇక్కడ డాలస్ టెక్సస్ లో ఉంటాను. ఐటీలో వర్క్ చేస్తున్నాను. అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఆ వైపు అడుగులు వేస్తున్నాను. నైస్ మీటింగ్ సార్. సో నా క్వశ్చన్ వచ్చేసి అంటే లైక్ మీరు పాత డైరెక్టర్స్ తో పనిచేశారు, లైక్ కాంటెంపరీ డైరెక్టర్స్ తో కూడా పనిచేశారు కదా. సో అప్పటికి ఇప్పటికి లైక్ స్క్రిప్ట్ లో ఏమైనా లైక్ డిఫరెన్సెస్ వచ్చాయి సార్? అంటే లైక్ స్క్రిప్ట్ రైటింగ్ విధానంలో. చాలా రియల్లీ మంచి ప్రశ్న అడిగా బాబు. 80 నుంచి 23 వరకు అంటే దాదాపు 43 సంవత్సరాలు కదా, మినిమం ఒక 4 డికేట్స్ వెళ్ళిపోయినట్టే. అట్లీస్ట్ ఎవ్రీ 5 years కి ఇది వరకు మారుతుండేది. ఫర్ ద లాస్ట్ 15 years ఆర్ 10 years ఎవ్రీ 2 years కి జానర్స్ మారిపోతున్నాయి. నువ్వు పెళ్లి చూపులు చూసిన దేవరకొండ విజయ్ వేరే, అలాగే మనం అర్జున్ రెడ్డి విజయ్ వేరే. అంటే ఒక హీరో గురించే చెప్తున్నానని కాదు. అలాగే మనం గీత గోవిందం చూస్తే ఒకటి, లేటెస్ట్ గా నిన్న మొన్న బింబిసార, కార్తికేయ, సీతారామ హిట్ అవ్వడం. అట్ ది సేమ్ టైం మనం ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయడం కాదు, పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అవడం, అట్టర్ ఫ్లాప్లు అవడం. ఫ్రంగా రామ్ చరణ్, చిరంజీవి యాక్ట్ చేసినా కూడా ఆచార్య పెద్దగా చేయకపోవడం, అది పక్కా కమర్షియల్ అనుకుంటే కూడా అది ఆడకపోవడం. గోపిచంద్, మారుతి ఈజ్ ఎ నేస్ డైరెక్టర్, కానీ పక్కా కమర్షియల్ అని చెప్పిన వాళ్ళ. సో ది టేస్ట్, ద ట్రెండ్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ చేంజింగ్. అలాగే సంథింగ్ సర్ప్రైజింగ్ కోరుతున్నారు ఆడియన్స్. అది అందుకనే కార్తికేయ కానీ, బింబిసారా కానీ, లేదా సీతారామం కానీ సంథింగ్ విచ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్. అది కాబట్టి ఈ మార్పు అన్నది ఇది వరకు స్లోగా దశాబ్దానికి ఒకసారి రామారావు గారి సినిమాలు అలా ఉండేవి, నాగేశ్వరరావు గారు ఒకలా ఉంటే, కృష్ణ సోన్బాబు ఒకలా ఉంటే, చిరంజీవి వచ్చాక మారితే, ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్లో ఉంది. కానీ ఫర్ ద లాస్ట్ 10 years అబ్నార్మల్ థింకింగ్, రియల్లీ వెరీ గుడ్ డైరెక్టర్స్ వచ్చారు, వెరీ గుడ్ స్టోరీ నేరేటర్స్ వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు. ఇవాళ ఆడియన్స్ చాలా మారారు. వాళ్ళు బ్యానర్ కానీ హీరోని కానీ చూడట్లా, కంటెంట్ బాగుంటే. మసూదా అనే సినిమా కూడా చూశారు, మీకు తెలిసే ఉంటుంది. ఆ సినిమా నువ్వు చూస్తే ఒక లొకేషన్స్ మీద ఒక డైరెక్టర్కు ఉన్న పట్టు చాలా తక్కువ చెప్పి ఎక్కువ దృశ్యం చేయడం అనేది రియల్ గా మామూలు హిట్ కాదు. అది 2 రకాల థియేటర్కల్ హిట్. ఇది నేను నాకు ఎవరి మీద పెద్ద అభిమానాలు కానీ, శత్రువులు కానీ, స్నేహితులు కానీ లేరు. సినిమాను ఎన్లాజ్ చేస్తాను, లవర్ ఆఫ్ ఫిల్మ్. నేను అందులో ఖచ్చితంగా ఎన్లాజ్ చేయడం అన్న సరదా. రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో చేశా, అన్నపూర్ణలో చేశా.
ప్రొసెస్లో చేశా. కానీ ఎవ్రీ డే సినిమాలు చదవాలంటే ఇప్పుడున్నది అద్భుతమైన ట్రెండ్ సెటర్స్. నిజంగా అది తెచ్చుకోగలిగితే నువ్వు చిన్న సంథింగ్ ఐ షుడ్ సర్ప్రైజ్ ది ఆడియన్స్. వాళ్ళ సీట్ ఎడ్జ్లో ఎలా కూర్చోబెట్టాలి అని ప్రతి స్క్రీన్ ప్లే రైటర్ ఆలోచించాలి. కొత్తగా నేనేం చెప్తాను ఈ కథలో అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే సార్. ఇప్పుడున్న తక్కువ టైంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అంటే వాల్యుబుల్ వర్డ్స్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. భానుమతి గారు సార్, మేడం 80+ లో ఉన్నారు. ఆవిడ రిటైర్డ్ సోషల్ వర్కర్, కానీ చాలా ఆస్పిరెంట్ రైటర్ ఆవిడ. అంటే సాయినాథ్ గారితో మాట్లాడండి. ఏం చెప్పమంటారు చెప్పండి. నా 88 ఏళ్లలో 44 ఏళ్ళు ఇండియాలో ఉన్నాను, 44 ఏళ్ళు ఈ దేశంలో ఉన్నాను ఇప్పటికీ. సరిగా ఐ కుడ్ సెలబ్రేట్ దట్ నౌ. 50% ఆఫ్ మై లైఫ్. రియల్లీ ఇక్కడ కథలు గ్లాడ్ టు సీ యూ. మామూలుగా అందరికి వాడతాం గ్లాడ్ టు సీ యూ అని. రియల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు మీట్ యూ. మీకున్న ఇంట్రెస్ట్ కి దాసోహం, వందనం, అభివందనం. దాసనారాయణరావు పద్ధతిలో చెప్పాలంటే పాదాభివందనం. అంటే ఇట్స్ నాట్ ద ఏజ్ అండి. మహేష్ భట్ గారు అనేవారు ఆఫ్టర్ 25 వాట్ ఎవర్ యూ ఫీల్ ఇట్స్ ఏజ్ అని. యు ఆర్ వెరీ యంగ్ ఇన్ యువర్ థాట్ ఆర్ బ్రెయిన్ ఆర్ హార్ట్, వాట్ ఎవర్ యూ కాల్, or your urge for to know something. You are definitely, I feel that you are younger than most of the old people who are at their 20s. It's not the age that decides. It is the brain, that is the heart. Yeah, really, ma. It's not to praise you. ఈ మాట చెప్పకపోతే ఆత్మవంచన అవుతుంది. నేను పరిస్థితి చేయట్లేదు, ఆత్మవంచన చేసుకోలేను కాబట్టి చెప్తున్నా. మీ అర్జ్ అన్నది మీ ఏజ్ డెఫినెట్లీ 20-25. చెప్పండి అమ్మా. రైట్. సో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ అడగండి. ఏమండి మీ డౌట్ అడగండి. భానుమతి గారు, భానుమతి గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. నాకు ప్రత్యేకమైన ప్రశ్నలు ఏం లేదండి. ఈ భాను చల్లా గారితో మాట్లాడినాక నా డ్రాయర్ లో ఉన్న పాత కథలన్నీ తీసి స్క్రిప్టులు రాద్దాం అనేది ఒక కోరిక ఉంది ఇప్పుడు. అంతే. వెరీ గుడ్. అదే మీరు రాసిన స్క్రిప్ట్స్ అవన్నీ చూసినవే కదా అవన్నీ మీరు అవన్నీ. సో నాకేం ప్రత్యేకం ప్రశ్నలు ఏమీ లేవండి ఇప్పుడు. ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు లాస్ట్ డే అని బతుకుతూ, బట్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే కి వెళ్ళిపోతున్నాను అనమాట. live lifelong happily. Yes, important. Service is important to me. That's it. I feel that you are at 20s, not at 80s, no? Oh, thank you. Believe in it. You are definitely. Thank you, Andy. Thanks a lot to meet you. See you. మీ ప్రశ్నలు ఏమన్నా అడగండి. You all, Andy. నా శాతం చెప్తాను. యా, రవి తాండ్రా. హలో అండి, నా పేరు రవి తాండ్రా. నేను చాలాసేపు కనబడుతున్నా, నువ్వు చెప్పలేదు తాండ్రా. మీ ఇంటి పేరు చెప్పగానే మామిడి తాండ్రా గుర్తొస్తుంది. చాలా స్వీట్ గా ఏదో ప్రశ్న అడుగుతావేమో. థ్యాంక్ యూ అండి. నేను ఇది నాట్స్ తరపున ఉన్నాను. యాక్చువల్గా నేను రైటర్ని కాదు. వీళ్ళందరూ ఉంటే భాను గారు, నేను చాలా కాలం మీ ఇద్దరం కూడా ఖమ్మం నుంచే స్టార్ట్ అయ్యాము. ఖమ్మంలో అక్కడి నుంచి చాలా మాకు కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అలా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇక్కడికి రాగానే తన ఐడియా చెప్పారు. ఇక్కడ వీళ్ళందరికి కూడా ఉత్సాహకులకి మనం నేర్పిద్దాము నాట్స్ తరపున అని చెప్పని అనుకున్నాము. అలా అందరినీ కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ అండి. మీలాంటి పెద్దవాళ్ళు సో ఉండటం. అండ్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అవర్ ఆస్పిరెంట్స్. హోప్ఫుల్లీ వీళ్ళందరి తరపున నెక్స్ట్ జనరేషన్ స్టోరీస్ వస్తాయి, నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ వస్తారు అని చెప్పని అనుకుంటున్నాం. So even I am also confident about those guys. Ravi, 100 movies నీ కళ్ళ ముందు నిలబడి ఉన్నాయి అక్కడ. మాట్లాడు, సంథింగ్ ఆస్క్ ఎ గుడ్ క్వశ్చన్. వన్ థింగ్, మనకి మీరు చాలా సినిమాలు అంటే నాకు స్వాతిమిత్యము, ఇప్పుడు సితారా, ఇవన్నీ వీటిల్లో నాకు ఒక కామన్ పాయింట్, నాకు మెయిన్ స్టోరీ ఒకటి ఉంటుంది. కానీ మనకి ఇంతకు ముందు స్టోరీలు అన్నిట్లో పాత కాలంలో ఒక సైడ్ స్టోరీ కూడా పక్కన ప్యారలల్ గా నడిపించేవాడు. ఎప్పుడూ కూడా ఒక కమెడియన్ ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంటుంది, మెయిన్ ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంటుంది. అది బాగా నడిచేది. అండ్ జంజాల గారి పిక్చర్ లో కూడా అది చాలా అంటే కాంట్రాస్ట్లు చూపించుకుంటూ వచ్చేవాడు.
ఇప్పుడున్న వాటిల్లో ఇప్పుడంతా కూడా అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినట్టుగానే న్యూక్లియర్ స్టోరీస్ ఒకటే స్ట్రింగ్ నడుస్తుంది. పెద్దగా ఈ కామెడీ ట్రాక్స్ అవి అనేది లేకపోతే ఉంటే కంప్లీట్లీ డిస్జాయింట్ గా అన్నా ఉంటున్నాయి. ఇలా కలిపి అనేది ఒక లేదు, ఉండట్లేదు. అది పీపుల్లో ఇంకా స్టిల్ దే లైక్ ఇట్. Is it like just that the cinema industry is not looking into it? What is that your opinion? What do you see? Yeah, my opinion is, to tell you very frankly, మీరు అన్ని సినిమాలు చూడట్లా. ఎందుకంటే సపోజ్ బింబిసార చూస్తే శివారెడ్డి క్యారెక్టర్ కామియోనే, అలాగే మీరు సీతారామన్ చూస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకునేదంతా కామెడీ చాలా ఉంటుంది దానిలో. అలాగే కార్తికేయ చూడండి, ఆ తులసి చేసే వేషం అంతా కూడా సరదా క్రియేట్ అవుతుంది. ఉందండి, కాకపోతే ఇప్పుడు అప్డేటెడ్ ట్రెండ్ లో ఉంది. ఒక ట్రాక్ లా కాకపోయినా కథలో మిళితమై ఉంటుంది. పెళ్లి చూపులు చూసుంటారు అనుకోండి, వాళ్ళిద్దరూ కలిసి జనరల్ గా లాజిక్ కన్నా మ్యాజిక్ ఎక్కువ వాళ్ళు ఇవాళ బాగా వాల్యూ ఇస్తున్నారు. అది కరెక్ట్ కూడా, తప్పేం కాదు కదా. ఎందువల్ల అంటే ఒక ఇంటికి పెళ్లి చూపులు ఇంటికి వెళుతూ మనం షర్ట్లో మరకబడిందని ఇంటికి వెళ్ళి నేను షర్ట్ మార్చుకోవాలండి, ఒక గది ఉందా అని ఎవరో అడగం. కానీ అంత అబ్నార్మల్ గా ఆలోచించి ఆడియన్స్ థ్రిల్ చేసిన సినిమా అది. అంతేగా, పెళ్లి చూపులకి వెళ్తే నాన్న నా షర్ట్ మార్చుకోవాలి వాళ్ళకంటే, అరే ఎదవా కారులో మార్చుకుని రా అంటారు. కానీ వాడు వెళ్ళి బెల్లగొట్టి, పెళ్లి కొడుకే వెళ్ళి ఎప్పుడు బెల్లగొట్టడు, పెళ్లి కూతురే వచ్చి తలుపు తీయదు. అంటే దే వెంట్ అవుట్ ఆఫ్ ది వే, దే నో దట్ దే ఆర్ బ్రేకింగ్ సమ్ నార్మ్స్. అది డెలిబరేట్ గా చేశారు. ఆ అమ్మాయి కబుక్కని పాల ప్యాకెట్ తీసుకున్నాడు, కిందకు వచ్చి పెళ్లి కూతురు అని వీడంటాడు, పెళ్లి కొడుకు అని అమ్మాయి అంటాడు. ఆ అమ్మాయి పైకి వెళ్ళే రూమ్ లో కూడా నాన్న కార్పెంటర్ వచ్చాడా, లేదమ్మా తలుపేసుకుంటే మళ్ళీ రా జాగ్రత్త. ఇవన్నీ కూడా ఆ రూమ్కే వీడు వెళ్ళడం, దానిలో బుడ్డోడు దిగడం. తర్వాత ఒక ఇంటికి మనం వెళ్ళాం, తండ్రిగా మీ ఇంటికి వచ్చాం, వెంటనే మీరు అడుగుతారు సుబ్బారావు గారు ఇల్లుదా అని, కాదంటే వెంటనే వచ్చేస్తాం. కానీ వాళ్ళు గంట సేపు జరిగాక వాళ్ళ నాన్న రాంగ్ అడ్రస్కి వచ్చావు రోయ్ అంటాడు. ఈ లోపు వాళ్ళ వదిన గారు పైనుంచి బాస్కెట్ లో కాఫీలు టిఫిన్లు అన్ని పంపిస్తుంది. అంటే ఎవరు వచ్చారో వాళ్ళు ఏంటి అని అడగలేదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే డెఫినెట్ గా ఎటువంటి పరిస్థితుల్లో మనం లాజిక్ ఆలోచించక్కర్లేదు. అది వర్కౌట్ అయిన మ్యాజిక్. ఏ ఆడియన్స్ డబ్బులు ఇచ్చినా వాడు 150 ఇవ్వని, 50 ఇవ్వని, 200 ఇవ్వని, వాడికి ఆ లాజిక్ అవసరం లేదు. వాడికి కావాల్సిన మ్యాజిక్కే అనేది ప్రూవ్ చేశారు. ఇంత డీటెయిల్ చెప్తున్నారు అంటే. అలాగే మీరు బస్ వెనకాల కూర్చున్నారు, ఒక అమ్మాయి వచ్చి మీ పక్కన కూర్చుంది గీత గోవిందంలో. ఆ అమ్మాయి మీరు పెద్ద కథ నడిపారు. ఆ అమ్మాయి అరిచింది, మీ చేతులు కట్టేసింది. బస్ కండక్టర్ చూడడా, డ్రైవర్ చూడడా, ముందు ప్రయాణికులు చూడరా, చేతులు అలా కట్టేస్తే వాడు అది బద్దలు కొట్టుకొని ఎందుకు వెళ్ళాలి? అది మామూలుగా ముందు నుంచి. ఇవన్నీ కాదు, ఆడియన్స్ కి కావాల్సిన థ్రిల్, మ్యాజిక్, లాజిక్ కాదనేది ఈ తరం డైరెక్టర్లు ప్రూవ్ చేస్తున్నారు. పైనుంచి ఒక మాస్క్ పడింది, మాస్క్ పడితే ప్రభాస్ దాన్ని ఇలా కొట్టాడు. పైన ఆడా మగ అందరూ అదే మాస్క్ వేసుకుంటారు బాహుబలిలో. కానీ ఇలా కొట్టగానే ఏ రోజు వాళ్ళ లైఫ్ లో చూడని తమన్నా అద్భుతంగా జయదేవుడు అతిలోక సుందర శ్రీదేవి లాగా వస్తుంది. ఆ డ్రెస్ అమ్మాయి అక్కడ పైన ఇట్లా అన్ని అసలు ట్యాన్ అయిపోయిన స్కిన్, తోళ్ళు వేసుకుని తిరుగుతోంది. ట్రైబల్ క్యారెక్టర్ అమ్మాయి, రెబల్ క్యారెక్టర్. కానీ వీడికి అందమైన అద్భుతం, ఎందుకంటే వాడికి ఒక సాంగ్ కావాలి, దేవరా. అమ్మాయి ఆ డ్రెస్ వేసుకుని పరిగెడతా ఉంది. అసలు కొండ ఎక్కాలనుకున్న వాడు ఇంటి నుంచి ఏమీ పట్టుకెళ్ళడు, అక్కడ ఉన్నవే అన్ని చేసుకెళ్తాడు. అంటే ఆడియన్స్ ఏం అడగరు అసలు. దేవరా వస్తుంటే వెళ్తుంటే అందంగా ఉంది. అలాగే మా అమ్మ నాకు డైలీ శివాలయాలు శివ పూజ చేయాలి, శివలింగం దూరంగా ఉంది, ఒడ్డు దగ్గరికి తీసుకెళ్లి పెడతా తప్ప తీసుకెళ్లి జలపాతం కింద పెట్టేసి ఏదో ఇదేంటారు రేపటి నుంచి నేనేం చేయాలి అడగాలి. అడగరు. జటాకటా సంభ్రమ అని ఒక శ్లోకం వేస్తే అద్భుతంగా నెలల్లోంచి అలా లేస్తే స్లో మోషన్ లో మనం మైమర్చిపోతాం. ఫ్రాంక్ గా నేనే థియేటర్ లో ఉండి మనం ఇచ్చిన డబ్బులు దీనికి అయిపోయినా మిగతా సినిమా బోనస్ అన్న. సో ఇట్ ఈస్ నాట్ ది లాజిక్ మై ఫ్రెండ్స్. The way in which you surprise them with your magic that works wonders. Today film is that. Next. Awesome. Himalaya. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అనేది మాకు ఒక ఎడ్యుకేషన్. నా పేరు హిమాలయ్ సార్. నేను పెద్ద పేరు పెట్టారా మీ వాళ్ళు? నేను బాస్టన్ లో ఉంటా సార్. ముందుగా క్వశ్చన్ అడిగే ముందు నా జీవితంలో నా నచ్చింతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలో ఒక 5 చెప్పమంటే అందులో స్వాతిముత్యం ఒకటి. వాళ్ళ అందులో పనిచేసిన వ్యక్తితో మాట్లాడడం అనేది ఇట్స్ ప్రివిలేజ్ అండ్ థ్యాంక్ యూ సార్. 2 క్వశ్చన్స్ సార్, మీ ఒపీనియన్ ఆన్ దిస్. ఫస్ట్ ది రైటర్స్ బ్లాక్. ఒక రైటర్ ఇంత సుదీర్ఘ చరిత్రలో మీకు రైటర్స్ బ్లాక్ ని ఎలా డీల్ చేశారు? మాకేమైనా టిప్స్ ఉన్నాయా?
అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు మై గోల్ ఇస్ టు బికమ్ డైరెక్టర్, ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. మీరు ఇందాక రోజుకు ఒక సినిమా చూడమని చెప్పారు కదా, అట్లాంటి టిప్స్ ఇంకేమన్నా మమ్మల్ని మేము ఏ విధంగా మలుచుకోవచ్చు? ఒక డెఫినెట్ గా ఫస్ట్ స్టార్ట్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్. పక్కన ఎవడో ఏదో చెప్పాడని కాదు, నువ్వు నమ్మితే. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఫస్ట్ టైం కథ చెప్పడానికి ఏడి నాగేశ్వరరావు గారు సితార కథ డైరెక్టర్ గారు చెప్పండి అంటే విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్తే ఒకే మాట చెప్పారు నాకు, వంశీకి. సాయినాథ్ గారు, ఒక అమ్మాయిని చూస్తాం, పెళ్లి కొడుకు నచ్చింది, వాళ్ళ అమ్మ నాన్నకి నచ్చితే పెళ్లి చేస్తాం, పెళ్లికి అందరినీ పిలుస్తాం. సినిమా కథ కూడా అలాంటిదే. ఆ డైరెక్టర్కి నచ్చి డబ్బులు పెట్టేవాడికి నచ్చితే, మహా అయితే హీరోకి నచ్చితే సినిమా తీసేయండి. ఆ సినిమాలో అందరూ చూపించండి, కానీ కథ బాగుంది, కథ బాగుంది, ఇది కథ బాగుంది, ఈ అమ్మాయి బాగుందా, ఈ అమ్మాయి బాగుందా అని పక్కింటోడిని ఎదురింటోడిని వెళ్ళి అడగం కదా. ఈ మ్యారేజ్ చేసుకోనా అని అడుగుతాం, అడగంగా అయితే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని అడుగుతాం, కానీ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటింటికి చూపించాం. అలాగే ఒక కథ పెట్టుకొని అందరి దగ్గర తిరగకండి, అందరికి నచ్చాలని నేను లేదు, నీ మనసుకు నచ్చితే నువ్వు తీ, నువ్వు అనుకున్న తీసి చూపిస్తే అది చూస్తాం మేము. కాబట్టి మీరు ముందు కనే కళ, ఆ స్పష్టత, ఆ సంకల్పం మీకు గట్టిగా ఉంటే యూ కెన్ గో అహెడ్. టుమారో యాక్చువల్లీ దోస్ పీపుల్ హూ మేడ్ వండర్స్, దే జస్ట్ స్ట్రాంగ్లీ బిలీవ్ దెమ్సెల్వ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న టైంలో ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్, ఐ కెన్ టాక్ elaboratively on this. It's a wonderful question. And he is asking about writer's block. Writer's block గురించి ఏంటి సార్? రైటర్స్ బ్లాక్ గురించే చెప్తున్నానండి. అనుక్షణం ప్రతిరోజు ప్రతి సినిమా రాసేటప్పుడు రైటర్స్ బ్లాక్ వస్తుందండి. దేర్ విల్ బి సో మెనీ రీజన్స్ ఫర్ దట్ రైటర్ బ్లాక్. వాట్ సార్ట్ ఆఫ్ రైటర్ బ్లాక్ యు ఆర్ ఫేసింగ్, వై వాట్ మేడ్ యూ టు స్టాప్ దేర్ అనేది నువ్వు ఒక్కసారి చదవడం చేస్తే దానికంటే బెటర్గా వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక 60 ఎగ్జాంపుల్స్ చెప్పానే, అరే పైనుంచి మాస్క్ కింద పడితే అది ఆడా మగ ఎలా తెలుస్తుంది అనుకుని అయిపోకూడదయ్యా, దానికి వెళ్ళిపోవాలి. ఆడ మగ బొంగు, నేను రాసింది సీను, నేను చెప్పింది సినిమా అనే ధైర్యం ఉన్నవాడే రావాలి. ఇది బ్లాక్ అని భయపడక్కర్లా. చాలా సార్లు యు ఆర్ మేకింగ్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్. సో మెనీ మోల్స్, ఐ మీన్ చిన్న దాన్ని అద్భుతంగా మన పిక్చరైజేషన్తో అసలు నేను ఇందాక 60 చెప్పా, ఇడి చూపుల గురించి కానీ, గీత గోవిందం గురించి కానీ, బాహుబలి గురించి కానీ, రకరకాలుగా ఎలా వాళ్ళు రైటర్స్ బ్లాక్ కింద ఫీల్ అవ్వాలా. దే వెంట హెడ్. పైకి వెళ్ళిపోయేదాకా తమన్నా ఎవరో తెలియదు వాడికి, తమన్నాను చూసేదాకా అమ్మాయిని చూడలే, కానీ ఇక్కడ చూసిన కాస్ట్యూము, అమ్మాయిని ఊహించుకున్న తీరు, అమ్మాయి పాడిన పాట అద్భుతం. ఐ డి నెవర్ ఫీల్ ఆ అమ్మాయిని ఇక్కడ అందంగా ఎలా చూపించాలి, బాగోదు కదా, ఆడు ఎప్పుడు చూడలేదు కదా అనుకోలేదు నేను. దట్ షుడ్ బి ది ట్రెండ్ ఆఫ్ ది మోడర్న్ డే, ప్రెసెంట్ డే, వాట్ ఎవర్ ది డైరెక్ట్. గుడ్. గౌరవ్. నమస్తే సార్, నా పేరు గౌరవ్. నేను కూడా డాస్ ఉంటాను టెక్సస్ లో, ఫైనాన్స్ సైడ్ లో చేస్తున్నప్పుడు. అందులోగా నేను కూడా డైరెక్టర్ అవ్వాలని చిన్న ఆశ. నా క్వశ్చన్ అయితే ఏంటంటే, ఆన్ ప్రొడక్షన్ సెట్ మీతో జనాలు ఎలా మేనేజ్ చేస్తారని, లైక్ హౌ డు యూ మేనేజ్ పీపుల్ ఆన్ సెట్, ద యాక్టర్ ఆర్ హీరో వాళ్ళ ఈగో, హీరోయిన్ ఈగో, నేను పెద్ద హీరో, పెద్ద స్టార్ ని, ఐ వాంట్ డు దిస్ సీన్ అని, హౌ డు యూ మేనేజ్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్? యా, సో వండర్ఫుల్ క్వశ్చన్. జనరల్ గా డైరెక్టర్ ఫేస్ చేసే ప్రశ్న ఇది, కానీ నేను చెప్తా, ఎందుకంటే నేను ఆన్ ది సెట్ ఆల్ ది టైమ్ విత్ మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్, ఇంక్లూడింగ్ కెఎస్ రవికుమార్ ఆర్ భాగ్యరాజ్ ఆర్ మహేష్ భట్ ఆర్ విశ్వనాథ్. Always try to love your artists, love your technicians, treat them as your children. చిన్నపిల్లలకేం తెలియదు కదా, మనం నేర్పించాలి అనే పెద్దరికం నువ్వు తీసుకోగలిగితే అసలు ఏది ప్రాబ్లం కాదయ్యా. హ్యాపీగా లవ్ చేస్తావు, ఎదవా ఇంతేనా నీ ప్రాబ్లం మనసులో అనుకుని పైకనం అయిగోని హ్యాపీగా వెల్కమ్ చేస్తాం. దీనికి ఎంత పొంగిపోతున్నావు లోపల. ద క్వశ్చన్ ఈస్, ఆ క్యారెక్టర్ అంటే యాజ్ ఎ రైటర్ ఆల్సో, ఆ హీరో అనేవాడు ఈగోని, హీరోయిన్ ఈగోని, ఆ పలానా క్యారెక్టర్ డామినేట్ చేస్తునేటప్పుడు మీరు ఎలా క్యారెక్టర్ ని కన్సీవ్ చేస్తారు? ఆ క్యారెక్టర్ నే ఇప్పుడు ఎవరో ఒకరి పరంగా కథ మనం చెప్తుంటాం కదా, హీరో క్యారెక్టర్ ఈగో ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ ఈగో ఉంది, ఇద్దరు క్లాష్ ఉన్నప్పుడు థర్డ్ క్యారెక్టర్ డీల్ చేయటం అనేది ఏదో ఒక పరంగా మనం కథ చెప్తున్నాం. ఆ కథ చెప్పే తీరులో ఆ క్యారెక్టర్ మిగతా ఇద్దరిని చిల్డ్రన్లా చూస్తేనే పని అవుతుంది. అంతేగా, ఇప్పుడు యాక్చువల్ గా ఎనీ ఈగోసెంట్రిక్ క్యారెక్టర్ ఈజ్ నాట్ మచ్ మెచ్యూర్డ్. ఫ్రాంక్గా ఒక అవధులు మీరిన ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, అర్థం లేని
వాడి యొక్క ఆత్మస్థుతి ఉండింటే లోపల డెఫినెట్ గా వాడికి రైటర్ గారు మీరు చేసిన దాంట్లో నాకు హీరోయిజం ఎలివేట్ అవ్వట్లేదండి, నా హీరోయిజం ఇంకా కావాలి అని రైటర్ హీరో అంటే రైటర్ గా మీరు ఏం చెప్తారు? ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అదే ఇస్తాం నాయన. నిన్ను ఎలివేట్ చేయడం చేయట్లేదు, మేము కథ చేయడానికే చేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం అండి మనం. దానిలో బిచ్చగత్తి ఇచ్చిన 10 పైసలు తీసుకోవాలి వాడు. ఆ అమ్మాయి ఎవరండి నాకు ఇవ్వడానికంటే పోరా నువ్వు చేయబాకి సినిమా అనాలి ఫ్రెండ్గా, అంతేగా. మరి చిరంజీవి లాంటి వాడు 10 పైసలు తీసుకునే బయలుదేరాడు యుద్ధానికి. పైగా 5 లక్షలు నువ్వు సంపాదిస్తావని ఛాలెంజ్ చేస్తే చేస్తానన్నాడు. చేస్తే తీరా అమ్మాయిని ఏం చేసుకోవాలా, మిడిల్ క్లాస్ అమ్మాయిని చేసుకున్నాడు. దట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్. కాబట్టి ఒక ఈగో సెంట్రిక్ క్యారెక్టర్ నాకు ఇది పెద్దగా నచ్చలేదండి మీరు చేసింది అనేది 100% వస్తూనే ఉంటాయి అట్లాంటి కంప్లైంట్స్. బట్ యూ మస్ట్ బి, ఇందాక అబ్బాయికి చెప్పాను కదా, మనకు ఆ ధైర్యం ఉన్నప్పుడు, మనకు ఆ సంకల్పం ఉన్నప్పుడు నీకు తగ్గవాడు దొరుకుతాడు నీకు. అట్లా ఇప్పుడు ప్రపంచంలో వాడు ఒక్కడే చేయాలని ఉండదు. ఇప్పుడు అడిగితే ఎవరైనా రాజమౌళి కానీ లేదు తరుణ్ భాస్కర్ కానీ ఏం సమాధానాలు చెప్తారు? వాళ్ళు అడగనివ్వకుండా మూయించి చేయించాడు సినిమా. కొత్త వాళ్ళతో చేయించినప్పుడు ఒక రకంగా, బట్ రెండోసారి చేసినప్పుడు పరశురామని అడుగుతారుగా, అంటే బస్ వెనకాల ఇంత గొడవ చేస్తుంటే ఎవరు చూడరా అండి అని అడిగుంటాడు దేవలకొండ విజయ్ కానీ ఇంకోళ్ళు కానీ. వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారంటే దట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్. అయ్యో అడుగుతారు, అడక్కోయేమి ఉండరు. బట్ ది వే ఇన్ విచ్ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్, యూ టేక్ దెమ్ ఇన్ యువర్ గ్రిప్, దట్ రియల్లీ స్పీక్స్ వాల్యూమ్స్. డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు. నువ్వు కాన్ఫిడెంట్గా లేనప్పుడు నిన్ను అందరూ అడుగుంటారు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే ఏం నోరెత్తుతారు వాళ్ళ బొంద. ఆ ధైర్యం ఉండాలి మనకి. థ్యాంక్ యూ సార్. ఓకే కదా? భయ మన భానుకిరణ్ గారు, రోడ్ వేయాలంటే నువ్వు బుల్డోజర్ కావాలి. పత్తి ఇది కాటన్ పరుపు కాకూడదు, బుల్డోజర్ కావాలి. రోడ్ వేస్తున్నావు నువ్వు, అడవులు నరికేసి రోడ్ వేయటమే ఒక హీరో నొప్పించి కథ చేయించడం, సినిమా చేయించడం అనేది. అన్లెస్ యువర్ ఏ బుల్డోజర్ యూ కెన్ నెవర్ డూ దాట్. డోంట్ బి వెరీ సాఫ్ట్, బి వెరీ కాన్ఫిడెంట్ అండ్ లెట్ హిమ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. ఒక వెళ్తుంటే బుల్డోజర్ అడిగిపోక ఏమవుతాయి, మొదటిసారి నిన్ను నువ్వు ఇంప్రెస్ చేయగలిగితే, నువ్వు అంత స్టడీగా ఉంటే, అంత స్ట్రాంగ్ గా ఉంటే అది ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. బాబు ఇంకా అడుగు, ఏమన్నా డౌటా? గౌరవ్ ఓకే కదా? థ్యాంక్ యూ సో మచ్. అది చాలా నేను దాని కోట్ చేయలేదు దాని మీద. ఓకే, రేడియో నైరా రవి గారు. సార్ నమస్తే సార్. నేను ఇక్కడ రేడియో స్టేషన్ మీరేం మాట్లాడట్లేదా? లేదండి, అంటే నా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఇక్కడ రేడియో స్టేషన్స్ రన్ చేస్తున్నానండి అమెరికాలో. నేను కూడా డాలస్ లోనే ఉంటాను. ఇప్పటి వరకు బాలీవుడ్ స్టేషన్స్ రన్ చేస్తున్నా. ఈ సంక్రాంతి నుంచి 24/7 తెలుగు స్టేషన్ ఒకటి రన్ చేస్తున్నాను. బట్ నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, మీరు వేరే లాంగ్వేజెస్ లో కూడా రాశారు, హిందీ, తమిళ్ అండ్ కన్నడ అండ్ తెలుగు. అండ్ కానీ ఇప్పుడు పాన్ ఇండియా ఒక్కటే కథను అన్నిటికీ రాయాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఇప్పుడు కబ్జా అని మేము 2019 లో స్టార్ట్ చేసామండి. ఉపేంద్ర, సుదీప్, శృతి, హోసాని కృష్ణమురళి, వాడు నజరుద్దీన్ షా, అక్కడ సత్యరాజు, వీళ్ళందరూ ఉన్నారు దాన్ని. ఇది కబ్జా అని ఇంకా సినిమా జరుగుతోంది షూటింగ్, చంద్రుది. ఎవరైతే కేజీఎఫ్ చేశారో ఆ రవి బసూరే మ్యూజిక్ చేస్తున్నాడు. ఆ కెమెరామనే కబ్జాకి కెమెరా చేస్తున్నాడు. ఇది కేజీఎఫ్ చేసిన 1 and 2 చేసిన కెమెరామెన్, కేజీఎఫ్ చేసిన ఆర్ట్ డైరెక్టర్, కేజీఎఫ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ మాకు అబ్జెక్ట్ చేస్తున్నారు. 2019 నుంచి వర్క్ చేస్తున్నాం మేము, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ. దానికి తీసుకున్న జాగ్రత్తలు అంటే ఫ్రాంక్ గా చెప్పాలి, యూనివర్సల్ సబ్జెక్ట్ అయితే చాలు. అది గ్యాంగ్స్టర్ స్టోరీ, అంతకంటే ఈ స్థితిలో నేను ఎక్కువ చెప్పకూడదు ఆ సినిమా గురించి. మనం తీసుకునేది ఏంటంటే కొంచెం ఏ భాషా భేదం లేకుండా లోకల్ స్టోరీ కాకుండా తీసుకుంటే చాలు, అది యూనివర్సల్ అవుతుంది, ఏదైనా అవుతుంది. ఇప్పుడు మన బింబిసారా మనకి యూనివర్సల్ అయింది, కార్తికేయ అయింది, మసూదా అయింది, ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లోనే వెళ్తున్నాయి కదా. సారీ సార్, మీరు చెప్పండి. వాళ్ళు స్క్రిప్ట్ లెవెల్లోనే అది పాన్ ఇండియా స్క్రిప్ట్ అని రాస్తారా, లేకపోతే తర్వాత అది పాన్ ఇండియా అండి? పుష్ప అయితే పాన్ ఇండియా తర్వాత. దేర్ ఆర్ 2 ways అండి. ఒకటి ఏంటంటే మనం తీయబోయేది పాన్ ఇండియా అనుకొని తీసేది అనేది, ఇప్పుడు సీక్వెల్ తీసే వాళ్ళందరికీ పాన్ ఇండియా అని తెలుసండి కదా. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకోరు, డెఫినెట్ గా ఒక మంచి సబ్జెక్ట్ చేస్తున్నాం అనేది దిగుతారు. కానీ ఇప్పుడున్న పాన్ ఇండియా ట్రెండ్ వల్ల మనం చేసిన సబ్జెక్ట్ ఇక్కడ చాలదేమో, క్లాస్ రూమ్ సినిమా చేసో, లేకపోతే ఫ్యామిలీ డ్రామా ఆంధ్రాకి సంబంధించి చేసో, నేషనల్ లెవెల్లో పనికొచ్చేది ఏదైనా పెట్టగలవా దీనిలో అనే ప్రశ్న ఉంటుంది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు మనం చూసే రకరకాల ఉంటాయి ఫిల్మ్స్,
దానిలో కొన్ని టాపిక్స్ నేషనల్ వైడ్ అందరికీ అర్థం అవుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏవైతే ఇప్పుడు పాన్ ఇండియా వచ్చాయో, అది పర్టికులర్ గా ఇవాళ ఫ్యాంటసీ ఎందుకు సక్సెస్ అవుతుందంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందే, అది పాన్ ఇండియా అనే ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ఫ్యాంటసీ సినిమాలు ఇప్పుడు అది ఏదైనా కానివ్వండి, కార్తికేయ కావచ్చు, బాహుబలి కావచ్చు, అదేదో మన ఇది బింబిసారా కావచ్చు, అంతేగా కాంతార కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ఫ్యాంటసీ అన్నది ఒక చందమామ కథ లాంటిదే, ఒకప్పటి చందమామ లాంటిది, అంతేగా. చిన్నపిల్లలందరూ ఇట్స్ రియల్లీ కిండ్లింగ్ ద ఇంట్రెస్ట్ ఫర్ ఎ చైల్డ్ ఇన్ యూ. ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ ఎ చైల్డ్. దట్స్ వాట్ స్టీవెన్ స్పీల్బర్గ్ సేస్, ఫర్ ఎ చైల్డ్ ఇన్ యూ అని కదా. ఫస్ట్ టైం చేసినప్పుడు అలాగే. సో మీరన్న జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటారంటే, నేటివ్ ప్రాబ్లం ఒక ఏరియాకి సంబంధించినట్టే ఉండేవి చాలా తక్కువ ఉంటాయండి కంపారిటివ్ గా. తీసుకునే సబ్జెక్ట్ విస్తృతంగానే తీసుకుంటారు దాన్ని. అంతేగాని పాన్ ఇండియా కోసమే మార్చుకునేది ఏమి ఉండదు, అట్లా ఉండదు. మంచి సబ్జెక్ట్ తీసుకుని దీన్ని చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే నేను ఇచ్చిన అంటే ఒక 7th సెషన్ మనకి. ఈ 7 సెషన్స్ లో కూడా ఈ రైటర్స్ కి మనం స్క్రీన్ ప్లే అంటే ఏంటి, హౌ టు రైట్ ద స్క్రీన్ ప్లే, హౌ టు రైట్ ద డైలాగ్స్ అనేది కొంత అవగాహన వచ్చింది వాళ్ళకి. అంటే ఇంతకాలం వాళ్ళు ఫాలో అయింది ఏంటంటే బ్రిటిష్ ఫార్ములా ఫాలో అయ్యి డైలాగ్స్ రైటింగ్ అంతా ఒకటే పేజ్ లో రాసుకోవడం కాకుండా, నౌ ఐ టోల్డ్ దెమ్ యూ హ్యావ్ టు రైట్ ద డ్రామా టు దిస్ సైడ్ అండ్ డైలాగ్స్ టు దిస్ సైడ్, రైట్ సైడ్. ఇవి కొన్ని బేసిక్స్ చెప్పాం. ఓకే, ఇంకేమైనా టిప్స్ మీరు అంటే ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు, స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మనకున్న చాలా తక్కువ టైంలో చెప్పగలిగాను, ఇంకేమైనా టిప్స్ ఏమైనా చెప్పగలరా? మీరు చెప్పింది ఏంటంటే యూరోపియన్ స్టైల్ వేరే, హాలీవుడ్ స్టైల్ వేరే కదా. యూరోపియన్ స్టైల్లో గ్రీన్ ఇంక్, బ్లూ ఇంక్ పెట్టుకొని ఎస్సేలా రాసేస్తారు. అంటే డైలాగ్ వేరే, స్క్రిప్ట్ వేరే ఉండదు, ఎస్సేలా ఉంటుంది, కానీ గ్రీన్ ఇంక్, బ్లూ ఇంక్ వాడతారు. నేను వీటికన్నా ఇంపార్టెంట్ ఏమంటానంటే, అది ఏ ఇంక్ అన్నా రాసుకో, లెఫ్ట్ రాసుకో, రైట్ రాసుకో, ఏది విజువల్ గా చూపిస్తున్నాం, ఏది డైలాగ్ చేస్తున్నాం అని వచ్చినప్పుడు, ఫిల్మ్ ఈజ్ మోర్ విజువల్ మీడియా, ఇట్స్ నాట్ డైలాగ్. ఆల్ ఇండియా రేడియో డ్రామా కాదు కదా అది. కాబట్టి తక్కువ డైలాగ్ తో ఎక్కువ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అందుకే చెప్పా మసూదా, చిన్న సినిమా అది, ఎంత బాగా మనం అందరం చూసిన హైదరాబాద్ వేరే, వాడు అక్కడ చూపించిన హైదరాబాద్ మీకు తెలిసే ఉంటుంది, శ్రీనగర్ కాలనీ చుట్టుపక్కలే ఉంది. అక్కడ ఎంత గొప్ప విజువల్స్ చేశాడంటే, ఆ అమ్మాయి ఆ బురదల్లోంచి లేస్తుంటే అసలు లాస్ట్ దాకా నీకు ఎందుకు చేశాడో ఏం చేశాడో చెప్పడు అసలు. ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే బ్యూటీస్. ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా చెప్పాలి, అది ఎంత విజువల్ వండర్లా ఉండాలి అనే తపన ఇవాళ ఎక్కువ అయింది. అది ఉండాలి, అది కరెక్ట్. ఒకే పాయింట్ ని ఫ్లాట్ గా చెప్పడం వేరే, విజువల్లీ వండర్ఫుల్ చేయటం వేరే. అదే ఇందాక నేను చెప్పిన 4, అది బాహుబలి కావచ్చు, మసూదా కావచ్చు, గీత గోవిందం కావచ్చు. దే హ్యావ్ రియల్లీ సర్ప్రైజ్ ద ఆడియన్స్ విత్ ఒక స్టెప్ ఎక్కువ వేశారు వాళ్ళు. వెనకాల ఒక ఫ్రెండ్ కి ఒక సెల్ఫీ తీసి పంపిద్దాం అనుకుంటే అమ్మాయి లిప్ లాక్ అనుకుంది గీత గోవిందంలో, అంతేగా. వాళ్ళిద్దరూ చాలా, అసలు ఈ అమ్మాయి మనకెందుకు, ఒక అమ్మాయి ఏమో నేను ఒక 30 లక్షలు పెట్టి ఫుడ్ ట్రక్ బిజినెస్ చేసి అప్పు తీర్చేసి ఒక 30 సంపాదించుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నదే పెళ్లి చూపుల హీరోయిన్. ఒక అబ్బాయి ఏమో బొంగులో నేను ట్రై చేసిన ఒక్క వ్యాపారం సక్సెస్ కాల, యూట్యూబ్ సక్సెస్ కాల, డబ్బున్న అమ్మాయి 5 కోట్లు ఉంటే 10 కోట్లు ఉంటే హ్యాపీగా బతకచ్చు అని. ఒకప్పుడు అమ్మాయిలు అలా అనుకునేవారు, అబ్బాయిలు ఎలా అనుకునేవారు, కానీ రివర్స్ ట్రెండ్ చేశాడే, అక్కడ సక్సెస్ అయ్యాడు. అలాగే ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వీడు పోజు కొట్టాడు, పెన్ను కూడా కింద పడేసి తీసుకోని, ఆ అమ్మాయి పెన్ను కింద పడేస్తే తీసి ఇవ్వరా అంది. వాడు అవసరం వచ్చాడు ఆ రోజు. ఎందుకంటే మల్టీ మిలియనర్ డాక్టర్ని చేసుకోవాలంటే వాడికి ఆ రోజు మళ్ళీ హోటల్ బిజినెస్ తెలియాలంటే ఫుడ్ ట్రక్ బిజినెస్ చేయాలి. వాడికి వచ్చింది వంట ఒకటే. ఒక ఆడపిల్ల ఎంత వాళ్ళకి డబ్బులు ఇచ్చేవరై, పొద్దున వాళ్ళకి టిఫిన్లు తెచ్చి ఇవ్వండిరా 2000 నువ్వు తిను అంటే మొత్తం తాగేసి పొద్దున్న. ఇవన్నీ సరదాలు. అంటే చిన్న విషయాన్ని ఎంత బాగా వాళ్ళు ఎలాబొరేటివ్ గా చాలా క్లారిటీతో చెప్పారే. అంటే ఒక తపస్సు చేస్తే ఆ సబ్జెక్ట్ మీద డెఫినెట్ గా వాడికి అలా సీన్స్ పడతాయి. కొత్తగా నేను చెప్పాలని తపన తరుణ్ భాస్కర్ని ఆ సినిమా అలా చేయించింది. అలా గనక మన స్క్రీన్ ప్లే రైటర్స్ అందరూ కూడా ఇదే సీన్ కొత్తగా ఏం చెప్తాం అనుకున్నవాడే ఒక మసూదా, అనుకున్నవాడే ఒక బాహుబలి. ఎవరైనా కూడా దే హావ్ ట్రైడ్ దేర్ బెస్ట్ టు షో సమ్ కంటెంట్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ ఆడ్ వే. ద ప్రెజెంటేషన్ ఆన్ ది స్క్రీన్ visually and surprising them with every stage with your twists and turns. It really speaks. సూపర్ సార్. సార్ క్విక్ క్వశ్చన్, ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి, ఓటీటీస్ కి అంటే మీరు గమనించినంత వరకు ఓటీటీస్ ఏ జానర్ ఇష్టపడుతున్నాయి?
యాక్చువల్గా అండి ఓటీటీ అన్నది చాలా మంది ఇవాళ జనరల్గా మనం వెళ్ళి మాట్లాడుతుంటే మర్డర్ మిస్టరీలు, క్రైమ్లు, థ్రిల్లర్లు, సస్పెన్స్ అడుగుతున్నారని కొందరు, చిన్న ఫ్యామిలీ డ్రామాలు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ లాంటివి చూసేస్తున్నారు కదా సార్. దానిలో నావల్టీ అంటే ఒక వైఫ్ ప్రియదర్శిని, దానిలో ఉన్న ప్రియమణి క్యారెక్టర్కి లవ్ అఫేర్ ఉంటుంది, వీడికి ఒక సరదాగా ఉంటుంది, వాళ్ళ పిల్లలు కూడా అప్పుడప్పుడే లవ్లో పడి ఉంటారు. ఇవన్నీ మోడర్న్ ట్రెండ్ అండి అంట. కానీ బట్ నేనేమంటానంటే ఇట్ మేబీ ఓటీటీ కొత్త డైరెక్టర్లకి కొత్త విషయాలు ఆవిష్కరించడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఓటీటీ. లేదంటే చాలా సినిమాలు అక్కడ హిట్ అయినవి నువ్వు థియేటర్కి తెస్తే ఆడవు నాయన. ఎందుకంటే అక్కడ సెలెక్టివ్ ఆడియన్స్ ఉన్నారు, హ్యావ్ బ్రెయిన్స్ అంటే కొంచెం బాగా ఆలోచించే మేధావర్గమే ఎక్కువ వస్తారు. కంపారిటివ్గా ఓటీటీ చూసే వాళ్ళందరి టేస్ట్లు వేరేగా ఉంటాయి. సో ఇది డెఫినెట్గా కొత్తగా రావాలనుకున్న వాడికి వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకా సరే బయర్స్ సినిమాలు, థియేటర్లు, ప్రొడ్యూసర్గా మనం ఆలోచిస్తే మీకు తెలియదు ఏం లేదు. ఇవాళ ఓటీటీ అన్నది అనదర్ ఇన్కమ్, వెరీ గుడ్ ఇన్కమ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్టఫ్, కంటెంట్ ఓరియంటెడ్. అది హీరో ఎవరున్నారు, బ్యానర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు చూడట్లా, కంటెంట్ ఏంటి అని చూస్తారు. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఛాలెంజ్ ఫర్ ఎనీ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్ ఆర్ ఎ డైరెక్టర్. So any genre can work if content is good. Definitely, if you know how to present it, the content is good, how you know how to present it, that should be very different and abnormal. నాకు అన్నాం కదా, ఒక ఇంటికి వెళ్ళి షర్టు మార్చుకోవాలని అడగటం పెళ్లి చూపులకి వెళ్తే జరిగే పని అండి అది. ఎవరింటికైనా మీరు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు సుబ్బారావు గారు ఇల్లు అని ఫస్ట్ అడుగుతాం, కాదంటే వెళ్ళిపోతాం. గంట అయిపోయి వాళ్ళు ఇద్దరు లవ్ స్టోరీలు ఎక్స్చేంజ్ అయిపోయి పైనుంచి వదిన అన్ని పంపించాక, రే మనం తప్పు అడ్రస్ కొంచెం వచ్చారా నాన్న కేదార్ శంకర్ అంటుంటాడు బయట నుంచి. జరుగుతుందండి. ఇవన్నీ ఆలోచించకూడదు. నేను వచ్చిందాన్ని సర్ప్రైజ్ చేయడానికి, వాళ్ళకి తెలుసు డబ్బులు ఇస్తున్నారు, సినిమా చూస్తున్నారని. కొత్తగా ఏం చెప్తాం, వాళ్ళని ఆశ్చర్యపరచాలి. తపన ఉంటే చాలు. లాజిక్లో విడేవాడు ఏ రోజు సినిమాలు తీయలేదు. సార్ నాది ఒక్క క్వశ్చన్ ఉంది సార్, ఒక్క క్వశ్చన్ సార్. చెప్పండి సార్ సిరివెన్నెల సినిమాలో హీరోకి సన్ రైజ్ ఆర్ సన్సెట్ మర్చిపోయాను, అది ఎలా ఉంటుందో ఆ సీన్ సూర్యోదయం, కన్యాకుమారికి వెళ్ళి తీసాం. కరెక్ట్, అది చెప్పేది అతను కరెక్ట్ చెప్తున్నాను. చెప్పండి. ఆ సన్నివేశం రాసింది మీరే కదా సార్, చాలా అద్భుతంగా రాశారు. విశ్వనాథ్ గారు కోరుకున్న కథలోకి నేను డైలాగు థాట్ ప్రాసెస్ సప్లై చేశాను. మొత్తం నా సృష్టి కాదు నాన్న. దానిలో 25% 70% మహానుభావుడిది. ఆయన ఫస్ట్ డే ఒక 2 ఏళ్ల క్రితమే ఆడతా పాడతా రాసే రోజుల్లోనే, ఏమయ్యా ఒక అమ్మాయి ఏమో మూగది, ఒక అబ్బాయి గుడ్డోడు. అమ్మాయి రాయగలదు, వాడు చదవలేడు. ఐ లవ్ యూ టచ్ చేయకుండా ఎలా చెప్తుందో ఆలోచించాను. అలా ఉంటాయి ఛాలెంజెస్. అంటే ఇప్పుడు ఇవాళ వీళ్ళందరూ ఫేస్ చేసే ఛాలెంజెస్ 80s లోనే ఆయన మాకు చూపించాడు కాబట్టి ధైర్యంగా మాట్లాడగలం. చిన్న అంటే ఇవాళ ఈ టైం చాలదు మాట్లాడడానికి. ఒక విశ్వనాథ్ అనే వ్యక్తి అంటే ఇప్పుడు జనరల్ గా ఎవరికైనా దగ్గరగా వెళ్తే పెద్ద లోటుపాట్లు ఎక్కువ కనిపిస్తాయి. కానీ ఆయన మహాపర్వతం, హిమాలయ. ఆయన దగ్గరికి వెళ్ళే కొద్దీ మనలో ఒక హిమాలయం ఉన్నాడే, అట్లా ఆయన ఒక హిమాలయం అని తెలుసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది, 15 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు చాలా ఎంత గొప్పవాడు అనేది చాలా మంది డైరెక్టర్స్ తో కలుస్తుంటాం కదా. నిజంగా తపనతో ఒక సినిమా, అద్భుతమైన సినిమాలు తీయడానికి పుట్టాడు. రాజమౌళి, ఒక విశ్వనాథ్, నేను కంపేర్ చేస్తున్నాను కాదు, తరుణ్ భాస్కర్, బ్రిలియన్స్ అట్ దేర్ బెస్ట్. వీళ్ళందరినీ నేను ఎవరిని, నాకేమి చుట్టాలు కాదు, వాళ్ళేమి స్నేహితులు కాదు, వాళ్ళ బ్రిలియన్స్ దగ్గరుండి చూసా. వాడు ఏంట్లా అంత సర్ప్రైజింగ్ గా చేయగలడు ఎవడైనా. వాడికి ఆ కన్విక్షన్ ఉండాలి. కేవలం ఆ సినిమా తప్ప ఇంకేం ఆలోచించకూడదు. వాడు ధైర్యంగా తీయాలి, ఎవరితో డిస్కషన్లు అక్కర్లా. యు ఆర్ ద మోనార్క్ ఆఫ్ యువర్ ఫీల్డ్, యు నో హౌ టు ప్రెజెంట్ ఇట్. Once you start it, the only thing you should have it, somebody to invest for you, who believes in you. Adi ఆ సినిమాలో ఒక పాటని ఆనంద్ గారు సార్ పాడించి తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడించారు కదా సార్, మనసున కొలువేమ మతల నెలవేమ వెలిసిన దేవి. ట్రాక్ పాడారు కానీ ఆనంద్ ఏ రోజు ఇన్సల్ట్ చేయలే. ఆనంద్ చేత ట్రాక్ పాడించారు లేను తప్ప ఇట్ ఈస్ నాట్ ఇన్సల్టింగ్ సంబడి. నో, ఆయన పరికరాలుగా చేయలే. మొత్తం పాటలు పాడాలని వచ్చారు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ ట్రాక్ రికార్డింగ్ అప్పుడు నేను అక్కడ ఉన్నాను. అలాగే స్క్రీన్ ప్లే డౌట్స్ అని అడగమంటే ఇలాంటి అడుగుతున్నారండి మీరు. సాయినాథ్ గారు, నాకు ఒక ప్రశ్న ఉందండి. నేను ఒక ప్రశ్న అడగొచ్చా? అసలు పర్మిషన్ ఎందుకమ్మా, మీరు ఏదైనా అడగండి. యంగెస్ట్ ఓల్డ్ లేడీ. డాలర్ మహిమనండి, ఇండియాలో రియల్ ఎస్టేట్ మహిమనండి,
మనిషి మనిషిగా మమతలతో సంఘంలో బతకాలి అంటే మీ సినిమా ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద వస్తుందా, మనుషుల ఇన్ఫ్లుయెన్స్ మీ సినిమాలో వస్తుందా? ఇట్స్ గివ్ అండ్ టేక్ బిజినెస్ అమ్మా. ఈ సంఘంలో జరిగే చూస్తే సినిమాల్లో పెడితే మీరు నమ్మరు, అలాంటివి జరుగుతాయి. సినిమాలో మనం ఓన్లీ 10 to 20% చూపిస్తున్నాం. బయట ప్రపంచం TV9 చూస్తే చాలు ఎన్ని దారుణాలు జరుగుతాయో, ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయో. సినిమా ఇన్ఫ్లుయెన్స్ కన్నా ప్రపంచం ఇన్ఫ్లుయెన్స్ సినిమా మీద ఎక్కువ ఉంది, డెఫినెట్ గా ఉంది. అది అద్భుతమైన ప్రశ్న. నేను ముఖ్యంగా సాంఘిక చెప్పమ్మా. వ్యవస్థలో తేడాలు అడుగుతున్నానండి. సాంఘిక క్రైము, క్రిమినల్, పాలిటిక్స్ అది పక్కన పెట్టేసి నేను సోషల్ వర్కర్ని కాబట్టి ముఖ్యంగా మనిషికి మనిషికి ఈ మమత వాల్యూస్ అండి. నేను 88 ఏళ్ల క్రితం మా నాయనమ్మ చేసినట్టు సంఘ వ్యవస్థలు ఈనాటి సంఘ వ్యవస్థల్లో డబ్బు మహిమ ఏమో కనపడుతోంది కానీ మనిషి చూడడం కనపట్టాల. మీరు అడిగిన ప్రశ్న సూటిగా తక్కువ టైంలో చెప్పగలను అమ్మా. 10 ఏళ్లకు ఒకసారి జనరేషన్ మారుతోంది అనుకుంటే, నేను 20 ఏళ్ళకి చూసిన జనరేషన్, 40 ఏళ్ళకి చూసిన జనరేషన్, ఇవాళ 60+ జనరేషన్ చాలా తేడా ఉంది. దే ఆర్ మోర్ ప్రాక్టికల్, మోర్ సెల్ఫిష్, మోర్ సెల్ఫ్ సెంటర్డ్. ఎవ్రీబడి, నో ఎక్సెప్షన్. స్వార్థం అన్నది వే ఆఫ్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. సెంటిమెంట్లు, ఈయన బంధాలు, అనుబంధాలు హోక్స్ అయ్యాయి, ఫ్రాంక్గా అవుతున్నాయి. దాన్ని ఎవరిని ఏం తప్పు పట్టలేము. ద హోల్ జనరేషన్ ఇస్ మెటర్. అంటే ఒక్కొక్కళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అంటామే టువర్డ్స్ బెటర్మెంట్ అనే అనుకోవాలి తప్ప, బట్ బంధం కానీ, అనుబంధం కానీ, సెంటిమెంట్స్ కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ కంపారిటివ్గా తగ్గాయి. ప్రాక్టికల్ లివింగ్. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండే అందరూ తలా ఫోన్లో బిజీ అయిపోయాం. మాట్లాడుకునే మనుషులు ఎంతమంది ఉన్నారమ్మా? అంటే ఇవన్నీ మాట్లాడితే సినికల్ గా ఉంటది కానీ ఫ్యాక్ట్స్ అవి. సో హ్యూమన్ రిలేషన్స్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటాయమ్మా, ఉండలేవు అనలేం. కానీ కంపారిటివ్ గా ఈ గ్రోత్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అనండి, డిజిటలైజేషన్ అనండి, ప్రపంచం మారే తీరు కానీ, లేదు ఈ పోటీ ప్రపంచంలో ప్రతి వాడు బతకాలని పడే తాపత్రయం ఆ రోజుల్లో అంత లేదు. ఏదో భూమిని నమ్మేవాడు వాళ్ళ నాన్న, ఆడెంబటి లేవాడు, మహా అయితే చదివితే ఒక ఉద్యోగం వచ్చేది. అలా కాదు కదా ఇప్పుడు. ఇవాళ ఎవ్రీ సర్కిల్లో భయంకరమైన పోటీ ఉంది. వాడు ఆ పరుగు పందెంలో ఒంటరిగానే ఫేస్ చేస్తున్నాడు. వాడికి ఇంకా అమ్మమ్మ బాధ్యత, ఈ బాబాయి బంధాలు టైమే లేదు వాటిని పట్టించుకోవడానికి. అంత మాత్రాన వాడి మనసు పాషాణం అని అనుకోకూడదు. మనసు చాలా అదే వన్నపూసే, కానీ వాళ్ళ టైం లేదు వాడు చెప్పుకోవడానికి. ఐ లవ్ యూ అని చెప్పడానికి టైం పట్టింది 20 ఏళ్ళు అన్న మనుషులు నేను తెలుసు. భార్యతో భర్త ఏమా అది తప్పు కాదు. పరుగు అలా ఉంది, ఎవడి పరుగాడిది అయిపోయింది. ఇప్పుడు నిజంగా అలా లేకపోతే ఇంతమంది ఇలా ఇక్కడ కలవం కదా. మీ ఇంట్రెస్ట్ మీది, భానుకరణ్ ఇంట్రెస్ట్ భానుకరణ్ అనేది. ఇక్కడ ఉన్న రవి కానీ, తాండ్ర కానీ, ఎవరైనా కానీ వాళ్ళందరూ ఎవరి పరుగాళ్ళది. వాళ్ళు ఎవరి కాళ్ళకి ఇదే టైము వాళ్ళ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి జరుగుతోందని నేను కూడా మా ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టి భోజనం తర్వాత చూద్దాంలే, ముందు అక్కడ కిరణ్ పిలుస్తున్నాడని వచ్చేసాం. అంత మాత్రం మా ఇంట్లో భోజనం మీద నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు, మా భార్య పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదని కాదు. ఇక్కడ పరుగు అలాంటిది. I think that you can understand what I'm talking. Thank you, సాయినాథ్ సార్. సాయినాథ్ సార్ ది నాకు మొదట పరిచయం ఏంటంటే, ఆ సార్ గుర్తుందో లేదో, ఆ 100 సినిమాలు అది కూడా ఒకటి. నా మొదటి సినిమా రాత్రి, నేను నిజాయితీగా చెప్పుకుంటాను, ఎక్స్పెరిమెంటల్ మూవీ నేను చేశాను. అది ఒక 3 క్యారెక్టర్లు చేద్దామని చెప్పి. గణేష్ అనుకుంటా కదా, చెన్నై నుంచి గణపతి గణేష్, ఆయన సార్ని తీసుకొని ఇంకా ఏదైనా, ఎందుకంటే మొత్తం చేసిన 90 నిమిషాలు వచ్చింది సినిమా, ఇంకో 10-20 మినిట్స్ కావాలి. వచ్చి కూర్చొని ఆయన స్టైల్ ఆఫ్ ఇదేంటి అంటే డైరెక్టర్స్ కానీ వాళ్ళకి కానీ అదే ఇష్టమేమో ఆయనలో. ముందు ఆయన మాట్లాడేటప్పుడు విట్టిగా బూతులతో, ఆ బూతులను మనకు అనిపిస్తుంది అక్కడ, దానికి ఆయన కూడా తెలియదు ఆ భాష అట్లా అలవోకగా వచ్చేస్తుంటది. అరే ఇది మంచిగానే ఉన్నది, ఆడు మంచిగానే ఉన్నాడు, మంత్రి ఏమైంది అసలు, అదెందుకు వీడికి చంపాలని నాకే తట్టలేదు. ఇది ఆమె రైట్, ఆమె డైరెక్టర్, నాది కథ, ఈడు మంచిగా ఉన్నాడు, అది మంచిగా ఉన్నాడు, మొదలు ఎందుకు చంపాలి ఆ థాట్ ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ ఇది చేసుకొని ఇట్ డిడ్. అఫ్ కోర్స్ రిపేర్స్ కొంచెం వంట వండి దాంట్లో మసాలా వేసి బాగా వచ్చింది, ఓకే డన్. అయితే నేను ఫైనల్ గా గమనించింది ఏంటి అంటే ద ఈజీనెస్ వాట్ ఈ టోల్డ్. అంటే గౌరవ్ క్వశ్చన్, నా క్వశ్చన్ కదా సార్, గౌరవ్ మనవాడి క్వశ్చన్ అది. ఆ ఈగో పెట్టి ఇటు హీరోయిన్ ని ఇటు హీరోని ఎట్లా సాటిస్ఫై చేసి ఎందుకంటే అడుగుతూనే ఉన్నాడు ఆ క్వశ్చన్. సో ఒక రైటర్ గా కమాండింగ్ అనేది, నాట్ ఓన్లీ రైటర్, డైరెక్టర్. ఇప్పుడు ఇందాక ఆయన ఎంత నిజాయితీగా విశ్వనాథ్ గారిని మేరు పర్వతం అని చెప్పేసి చెప్పడం, మీరు ముందు హిమాలయాల కంటే మీరు ముందు గొప్పోళ్ళు సార్.
అటు వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా ఒకే బ్రిడ్జ్ మీద పెట్టుకొని వచ్చారు కదా. ఇట్స్ నాట్ ఏ నార్మల్ డీల్, అటు అక్కడనే ఆయన విశ్వనాథ్ గారు ఆయన ముందే అంటున్నా ఎంత చాదస్తమైన మనిషి అంటే, ఆయన అన్నది ఖచ్చితంగా జరగాలి అక్కడ. కొంచెం ఇదైనా కూడా ఇది సాయినాథ్ గారు బాగా తెలుస్తుంది. అంత ఇదిని కూడా పెట్టుకొని ఆయన అఫ్ కోర్స్ ఆయన నార్మల్ మైండ్ కాదు ఆయనది. తరుణ్ భాస్కర్ గారిని వీళ్ళందరినీ కూడా ఒకటే ఇదిలో మేనేజ్ చేస్తా అంటే, ఒకప్పుడు అప్పటి తరాన్ని ఇప్పటి తరాన్ని కూడా ఇది చేసుకుంటూ వస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. యూ హ్యావ్ టు బి లాంగ్ లివ్ 100 years అబోవ్. మీరు స్క్రిప్ట్ లో అదే ఆ పెన్నులు అదే దమ్మును చూపిస్తూ ఉండాలి. మా వర్క్ షాప్ వచ్చిన చాలా చాలా థ్యాంక్స్ అలాట్. తొందరలో మనం కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను. రవితండ్ర, ఎనీ వర్డ్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ వెరీ గుడ్, నైస్ సజెషన్స్ అండ్ అడ్వైజెస్. మీ విట్టినెస్ ఇక్కడే కనిపించింది. అండ్ మీ నుంచి కూడా ఇంకా చాలా సినిమాలు, బెటర్ సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఒకటేనండి, చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదండి. ఇప్పుడు 30 లక్షల కోట్ల థర్మల్ స్టేషన్ చేసే ఒక రిలయన్స్ వాళ్ళు 3 రూపాయలు కొత్తిమీర కట్ట కూడా అక్కడ టేబుల్ అమ్ముతాడు. వాడిని చూసి నేర్చుకోవాలి మనం కదా. అలాగే వాడు చిన్న కథ చేయని, పెద్ద కథ చేయని, పెద్ద బడ్జెట్ చేయని, చిన్న బడ్జెట్ చేయని, హీరో ఉండని ఉండకపోని, నీ అల్టిమేట్ గోల్ డెఫినెట్ గా మంచి సినిమా చేయటమే అయినప్పుడు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకే, టైం తక్కువ ఉన్న రియల్లీ యూ ఆల్ ఎంటర్టైన్ మీ వెరీ వెల్. రియల్లీ ఎంజాయ్డ్ దిస్ మీటింగ్. థ్యాంక్స్ భాను కిరణ్ చల్లా. Thank you, sir. Thank you so much. All the best. Thanks a lot, sir. Thank you, sir. All the best. Thank you. Thank you. Thank you, Ravi garu. Thank you, Mr. Tandra. All the best. Untanandi. Thank you, Andy. Thank you. Nice, sir. Okay, sir, మీరు లెఫ్ట్ అవ్వచ్చు సార్. Okay, sir. Thank you. Okay. సార్ రవి, హెల్ప్ సార్ టు ఎగ్జిట్. ఓకే, నేను వెళ్ళిపోయారు. సార్కి ప్రాబ్లం ఏమండి? ఒక్క నిమిషం అంటే సార్ తనది ఆపేస్తున్నాను అండి, రిమూవ్ చేస్తున్నాను. So that's all for today's session. Hope everybody is happy with this session. Super రేపు nice. మళ్ళీ 9:30 మీట్ అవుతాం కదండి. 9:30 10:30 అంటే సేమ్ అంటే మీ 9:30 CST. 10:30. ఓకే ఓకే ఓకే, రేపు మాత్రం కాన్సంట్రేట్ ఆన్ ద వెబ్ సిరీస్ కాన్సెప్ట్. టుమారో విల్ బి ద లాస్ట్ సెషన్. బట్ డోంట్ ఫీల్ దట్ మనం అసలు వెళ్ళిపోతున్నాను కాదు, గ్రూప్ ఇంతే ఉంటుంది. ఎనీ టైమ్ యూర్ వెల్కమ్ టు ఇంటరాక్ట్ విత్ మీ. ఆఫ్లైన్ లో వద్దాం, గ్రూప్ లో కాదు. ఒకవేళ కంపల్సరీ ఏదైనా ఉంది, ఒక సబ్జెక్ట్ మీద మనం వర్క్ చేయాలంటే అఫ్ కోర్స్ కంప్లీట్ మళ్ళీ వద్దాము, మళ్ళీ మాట్లాడుకుందాం, నాట్ సెషన్ వైజ్. బట్ ద థింగ్ ఈస్ నైరా రవి గారు, రేడియో నైరా రవి గారు బయటికి వెళ్ళిపోయినట్టున్నారు. మ్యూట్ లో ఉన్నారు. ఓకే రవి, ఒకసారి మనం వచ్చారు సార్. ఒకసారి ఇది ప్రెస్ చేస్తున్నప్పుడు వెంటనే రాదు సార్. చెప్పండి సార్. సారీ, ఏదో అడుగుతున్నారు. రవి, జియో ఇద్దరికి చెప్పేది ఏంటి అంటే, ఒకసారి ఆ $$ వాట్ కలర్ మీద చదవండి. చదివాక అట్ ద సేమ్ టైం సెకండ్ వెబ్ సిరీస్ అంటే మల్టీ టాస్కింగ్ లో భాగంగా మనం అనుకున్న విశ్వాత్మ స్టోరీస్ కూడా చేద్దామని చిన్న ఐడియా ఉంది. అంటే యూఎస్ బేస్డ్ స్టోరీస్ ఒక 6 to 8 episodes మనం చేయగలిగితే, దట్ డైరెక్ట్లీ వీ కెన్ పిచ్ టు ద వెబ్ సిరీస్. ఇప్పుడు ఓటీటీ వీళ్ళది రాణాది సొంతంగా, నాట్ ఓటీటీ, ఇట్స్ ఏ 50 million, నాట్ దిస్ థింగ్, 50 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఎస్పీ డిజిటల్స్ ఆయన ఓన్ ఇది ఉంది. అక్కడి నుంచి మనం వెల్కమింగ్. సో మనం ఏంటి అంటే కీప్ వర్కింగ్. ఇప్పుడు నాకు వెబ్ సిరీస్ మీరు రేపు కంప్లీట్ చేశాక, రేపు మనం సైన్ ఆఫ్ చేసే దేంతో అంటే వెబ్ సిరీస్ సబ్మిషన్తో. వెంటనే విల్ బి వర్కింగ్ ఆన్ ద
సైమల్టేనియస్లీ విల్ బి వర్కింగ్. మీకు ఒక అవగాహన వచ్చేసింది ఇప్పుడు ఎలా హౌ టు రైట్ ద స్టోరీ, హౌ టు రైట్ ద సినాప్సిస్, హౌ టు రైట్ ద స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ అవగాహన వచ్చింది కాబట్టి దాని మీద వర్క్ చేద్దాము. ఓకే, ఓకే రేపు 10:30 కలుద్దాం. అండ్ ఇద్దరు రవిలు కూడా మీరు ఆ డాలర్ వాటర్ మీద ట్రై చేయండి, వర్క్ చేయండి, ఏంటి మనం అన్నది చూద్దాము. అండ్ ఈలోపు రవి తండ్రా నువ్వు ఒకసారి బాపు గారితో మాట్లాడి మనం ఈ సెషన్ వీళ్ళకి కూడా చెప్తే అబౌట్ అవర్ ఫ్యూచర్ ప్లాన్. అది చూద్దాం. అది బాబు గారు చెప్పాను. రేపు బాబు గారు కూడా జాయిన్ అవుతా అన్నారు. కేరళకి లాస్ట్ సెషన్ అని చెప్పాను నేను. రేపు బాబు గారు జాయిన్ అవుతా అన్నారు. రేడియో రవి గారు, నేను ఒక మిమ్మల్ని ప్రశ్న అడగచ్చా? అమ్మా చెప్పండి అమ్మా. మీరేమో 24 hours తెలుగు రేడియో పెట్టామన్నారు. హౌ డు ఐ యాక్సెస్ దట్? అమ్మా అది ఆన్లైన్ లో కూడా వినొచ్చు. మీకు లింక్ పంపిస్తాను. సంక్రాంతి నుంచి మొదలవుతుందమ్మా. ఓకే, పంపించండి. ఇంకా ఆన్ ఎయిర్ వెళ్ళలేదు. డిఫరెంట్ ఫ్రమ్ సురభి అండ్ విరజల్లు, ఇజంట్ ఇట్? ఇది మనం పూర్తిగా డిఫరెంట్ దాన్ విరజల్లు అండ్ సురభి. ఇది కంప్లీట్ గా మనం హిందూయిజం మీద వెళ్దాం అని ప్లాన్ అమ్మా. ఓకే. అయితే రేడియో ఒక పాడ్కాస్ట్ ఉంటుంది. ఐ థింక్ ధర్మ స్పీక్స్ అని ఒక పాడ్కాస్ట్ స్పాటిఫైలో ఉంటుంది. మీరు ఒకసారి చూడండి అది. రైట్, ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ a lot. Bye-bye. Thank you. Bye. Have a good day. See you all tomorrow. Yeah. Bye. Bye.